కంగ్రాట్స్ ఫర్ ద హిట్ విత్ శుభం. సో సెకండ్ సినిమాతో హిట్ కొట్టడం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో అంటారు సెకండ్ సినిమా సిండ్రోమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యూనో చాలా మంది సినిమాలు చూడటం ఆపేశారు. మన తాతయ్యలు బామ్మలు శుభం విల్ గెట్ చాలా రోజులు సినిమా చూసి ఆడియన్స్ అందరినీ సినిమాకి తెస్తుందని నా గట్టి నమ్మకం. సన్నివేశాలు కొంచెం ఎక్కువ ఉండాలేమో అన్న ఎప్పుడు ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదా? Those lags are important for ఫిల్మ్ మేకింగ్. అది ఉండాలి. 125 minutes కి సినిమాని కట్ చేయాలనే డెసిషన్ ఎవరిది? దిస్ ఫిల్మ్ 2 hours మించి ఉండకూడదు టెక్నికల్లీ. నాకు ఇంకా 5 minutes ఎక్స్ట్రా ఉంది సినిమా. అంటే సినిమా బండి ఎలా రీచ్ అయిందంటే ఇండియా వైడ్ రీచ్ అయింది సినిమా. అది ఆంధ్ర తెలంగాణలో తక్కువ రీచ్ ఉంది బికాస్ ఆఫ్. సో ఈ ఫ్యాక్టర్స్ ని మీరు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? రిలేటబిలిటీ అట్ ద సేమ్ టైం డిస్కౌంట్. ఎంతమంది పర్సెంటేజ్ వస్తున్నారు ఆడియన్స్ థియేటర్ కి? 10 to 15%. అంటే 90% మంది సినిమాలు చూడట్లేదు థియేటర్ లో. బట్ 10% లోనే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం సర్వే అవుతుంది. సినిమా బట్టి క్రియేటెడ్ మ్యాజిక్. ప్రవీణ్ అనే డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలడు. ఇట్స్ క్రియేటెడ్ మార్క్ ఫర్ యూ. ఈస్ దట్ ద వే యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ కెరీర్? See, even though if I do a big commercial cinema in future, my only goal is that the next moment I might again do a film like Cinema Bandi, because the originality of filmmaking should not lose. As of today, తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మరి ఆర్గానిక్ గా తీసేడు సినిమా. దిస్ డైరెక్టర్ ఈస్ హియర్ టు స్టే. సరదా సినిమా గురించి చెప్పండి. అంటే సో దట్ ఈస్ అ బిగ్ స్కేల్ ప్రొడక్ట్. Hi Praveen. Hi. I'm Dheeraj from Filmy Focus. Hi. So first of all, congrats for the hit. Yeah. With Shubham. Thank you. మీరు రైస్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలోనే ఉంది సినిమా ఖచ్చితంగా. ఉందా? వైజాగ్ గడ్డ మీద ఒట్టేసి మరి చెప్పారు కదా. అదే చాలా రిస్క్ చేశాను. ఇట్ పెయిడ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే. ఈ సినిమాతో హిట్ కొట్టడం కంటే కూడా బేసిక్గా ఒక ఫస్ట్ టైం ఒక సినిమాతో హిట్ కొట్టి డైరెక్టర్స్ కి సెకండ్ సినిమాతో హిట్ కొట్టడం అనేది చాలా క్రూషియల్ థింగ్. ఎందుకంటే ఇండస్ట్రీలో అంటారు సెకండ్ సినిమా సిండ్రోమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మోస్ట్లీ ఫస్ట్ సినిమాతో పెద్ద హిట్ కొట్టో లేదంటే మంచి పేరు వచ్చిన డైరెక్టర్స్ సెకండ్ సినిమాతో ఎక్కడో కొంచెం అది ప్రెషర్ అవ్వచ్చు లేదంటే కైండ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ అవ్వచ్చు, బట్ ఎక్కడో కొంచెం ఫెయిల్ అయితే ఇమీడియట్ గా ఓకే సెకండ్ సినిమా సిండ్రోమ్ బలైన మరో దర్శకుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో దాన్ని సక్సెస్ఫుల్ గా బయటపడ్డారు. థ్యాంక్ యూ. ఓకే, సినిమా చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ లెట్స్ డిస్కస్. అంటే డైసెక్షన్ అని చెప్పను కానీ సో డిస్కస్ చేద్దాం మోర్ ఆఫ్ ఆ సీన్ కంపోజిషన్స్ విషయంలో కానీ లేదంటే ఆ స్టోరీ స్పెసిఫిక్ సీన్స్ డెసిషన్స్ గురించి కానీ దీని గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే ఫెమినిజం అనే వర్డ్ని లేదంటే అనే అంశాన్ని ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ చేయలేదు. చాలా స్పెసిఫిక్గా జెంటిల్గా చూపించారన్నమాట. అంటే మోస్ట్లీ మనం మహిళా సాధికారత లేదంటే సమానత్వం అనగానే ఎక్కడికో లేదు ఇలా ఏదో పీక్ స్టేజ్లో చూపిస్తూ ఉంటారు కదా, అలాంటిది కాకుండా అంటే ఒక బ్యాలెన్స్ చూపించారు. అక్కడ ముగ్గురు ఆడవాళ్ళ క్యారెక్టర్లో కూడా ఎవరు ఆలోచన ధోరణికి తగ్గట్టుగా వాళ్ళు కోరుకున్న అది ఫ్రీడమ్ అనొచ్చా లేదంటే సమానత్వం అనొచ్చా లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనొచ్చా, సో దాన్ని చాలా ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారన్నమాట. సో ఆ విషయంలో మాత్రం యూ షుడ్ బి అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ. ప్రజెంట్ జనరేషన్ ఫిల్మ్స్లో చాలా కొంచెం ఆ ఫెమినిజం అనగానే ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి ఎక్కడో కొంచెం అది ఐదర్ కంప్లీట్గా ఒక సైడ్ తీసేసుకొని హట్ చేయడానికన్నా లేదంటే ఎక్కడ అనవసరంగా ఎలివేట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. బట్ మీరు అది ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంకొక విషయం నాకు బాగా నచ్చింది ఏంటంటే లైక్ ఆ టెర్మినాలజీస్ని ఏమంటారు నాకు తెలియదు కానీ సో ఒక సినిమా స్టోరీ ఏంటనేది ఒక ఇనీషియల్ సీక్వెన్స్తో ఇదిరా స్టోరీ అనేది ఒక ఎలివేషన్ ఏదైతే ఉంటుందో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో ఉంటుంది. బామ్మ క్యారెక్టర్ అసలు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది మొత్తం కంప్లీట్గా సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తారు. అలాగే మీరు ఈ సినిమాలో కూడా గంగవ్వ క్యారెక్టర్ త్రూ అంటే ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపి ఇంకా అయిపోతుంది అనుకున్న ఆవిడ సడన్ గా సీరియల్ పెట్టేటప్పటికి లేచి చూసి అది ఎండ్ అవ్వబోయేటప్పటికి తిట్టుకునే సీక్వెన్స్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఆల్మోస్ట్ స్టోరీ ఏంటనే చెప్పేశారు. సో ఈ థాట్ ప్రాసెస్ అంటే అది చెప్పాలి అలాగంటే యూ వాంటెడ్ టు షో దట్ అంటే ఇది స్టోరీ లైన్ అని చెప్పేసి మీరు అది తీసుకున్న డెసిషనా లేదంటే అదన్న ఒక కవర్ అప్లా యూజ్ చేసుకున్నారా? అలా ఏం లేదు. అంటే ఇట్స్ ఎ స్టోరీ స్క్రీన్ ప్లే ఫార్మాట్ బేసికల్లీ. హౌ యూ స్టార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్, వాట్ ద స్టోరీ ఈస్ అబౌట్ స్టార్టింగ్ చెప్పాలి కదా బేసికల్లీ. సో దట్ వాజ్ అ గుడ్ వే టు స్టార్ట్ ఎ ఫిల్మ్ అనిపించింది నాకు బేసికల్లీ. ఒక అంటే ఎంత రివీల్ చేయగలరో నేను తెలియదు స్టోరీ అంటే ఐ కాంట్ రివీల్ మచ్, బట్ యా అంటే it's a good start for a film basically. ఒక కోకీ కామెడీ బేసిక్. The zone is a very కోకీ కామెడీ. సో
చాలా ఆర్గానిక్గా చాలా నీట్గా స్టార్ట్ చేసాము అనిపించింది నాకు. ఓకే. అండ్ ఎండింగ్ కూడా అలాగే చేశారు. సో దానికి అదే క్యారెక్టర్స్ త్రూ ఎండ్ చేయడం దట్ వాస్ ఫన్ యాక్చువల్లీ టు వాచ్. అంటే నేను ఎక్కువ చెప్పలేను దట్ బికాజ్ ఐ కాంట్ రియల్లీ డైసెక్ట్ ఫిల్మ్స్ ఇంకా రిలీజ్ చూడాలి జనాలు. సో ఇప్పుడు మీరు కానీ లేదంటే వసంత్ కానీ, వసంత్ కదా, వసంత్. సో మీరు కానీ వసంత్ కానీ కూర్చున్నప్పుడు లైక్ మీ డెసిషన్స్ ఎలా ఉంటాయి? లైక్ అంటే ఎవరి ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? లైక్ హౌ మచ్ డూ యూ షేర్ ద వర్క్? చాలా ఇద్దరు కలిసి ట్రావెల్ లాట్ బేసికల్. ప్రతిరోజు ఐడియాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అంటే మా ప్రాసెస్ రైటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. రైటింగే సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. అంటే మోర్ దెన్ ఎనీథింగ్, ఇప్పుడు సినిమాకి సపోజ్ ఒక 1 year ఆఫ్ ప్రొడక్షన్ ఉందనుకోండి, విల్ కీప్ 9 months ఫర్ రైటింగ్. సో extra 3 months ఫర్ షూట్ మేబీ. అంటే దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైటింగ్ వి గివ్. రైటింగ్ ఈజ్ కోర్ ఆఫ్ ద ఎనీ ఫిలిం. సో నువ్వు రేపు పొద్దున్న ఎంత గ్రాండ్గా సినిమా అంత తీయు, నువ్వు రైటింగ్లో ఒక పేపర్ ఒక రూమ్లోని రైటింగ్లోనే ఫెయిల్ అయితే ప్రొడక్షన్ ఎంత నష్టం అనుభవిస్తుంది. ఆన్ సెట్కి వెళ్ళాక నువ్వు అంటే లాట్ ఆఫ్ బడ్జెట్స్ యూ విల్ కీప్ ఆన్ ఎ ఫిలిం. సో సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది, సినిమా రన్ అయిపోతూ ఉంటుంది. కథ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆడియన్స్ మాట్లాడేది కథ గురించి మాట్లాడతారు. సో దట్ రైటింగ్ ఈజ్ లైక్ దానికోసం ఎంతైనా టైం పెడతాం. లైక్ మా ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టర్స్, ఇందులో లిటరల్లీ యాక్టర్స్ కలిసి వాళ్ళందరూ ఇలా కూర్చొని ఒక వెరీ కొలాబరేటివ్గా అందరూ కలిసి ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఈ సీన్ ఎలా వర్క్ వచ్చేద్దాం, ఈ సీన్ ఎలా వర్క్ వచ్చేద్దాం. సో రాజన్ డీకే రాజ్ సార్, రాజ్ నిడుమూరి గారు మాకు ఈవెన్ సినిమా బండి వాళ్ళే ప్రొడ్యూసర్స్. సో హీ గైడెడ్ మీ సో మచ్ ఇన్ రైటింగ్ మా ఇద్దరిని, బికాస్ దే ఆర్ జెమ్స్ ఇన్ కోకీ కామెడీ బేసికలీ. దే హ్యావ్ డన్ గో ఆన్, షోర్ ఇన్ ది సిటీ, అంటే స్త్రీ, అంటే లైక్ జెమ్ ఆఫ్ ఎ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు బేసికలీ. సో వీ లెర్న్ లాట్ ఫ్రమ్ దెమ్. ద ఆర్గానిక్ కామెడీ అంటే ఇలాంటి కామెడీ ఏముంటుందంటే దెర్ ఇస్ ఎ థిన్ లేయర్ అనమాట. ఇఫ్ యూ క్రాస్ దట్ లైన్ అది క్రింజ్ అయిపోవచ్చు, స్లాప్స్టిక్ అయిపోవచ్చు. ఇట్ షుడ్ బి ఆర్గానిక్. అంటే చాలా చాలా రాగా ఉండాలి సినిమా బేసికల్లీ. సో అది ఎక్కడో బిలీవ్ చేస్తాం మేము. కామెడీ మనం రాయకూడదు, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ ద కథ, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ ద స్టోరీ బేసికల్లీ. సో యూ బిలీవ్ ఇన్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్ కామెడీ? యా డెఫినెట్లీ. కథలో ఉండాలి, కంటెంట్ ఉండాలి బేసికల్లీ. ఇట్స్ ఆల్ ఫన్. అంటే అప్పట్లో ఓల్డ్, అంటే ఈ సినిమా చూస్తున్నాం కదా, ఓల్డ్ ఫిలిం, అప్పట్లో ఫిలిమ్స్, రాజేంద్ర ప్రసాద్ గారి ఫిలిమ్స్, జంజాల గారి ఫిలిమ్స్, దిస్ ఆర్ గ్రేట్ కామెడీ మ్యాన్ అసలు. అంటే సినిమాలు చూస్తున్నప్పుడు హాయిగా ఉంటుంది, చూసేటప్పుడు మనసు ఉల్లాసంగా ఒక చిన్న స్మైల్ చేసుకుంటూ. ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ వీ అగైన్ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్ టు ఆ తెలుగు ఆడియన్స్. అంటే చాలా వచ్చాయి, బట్ నేను అంటే చాలా చాలా ఆనెస్ట్గా రాశాను. వెరీ ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్ అనిపిస్తుంది. కొన్ని ట్రైలర్లో కనబడిన షార్ట్స్ సినిమాలో కనబడలేదు. లైక్ పీపుల్ బ్లాకింగ్ ద రోడ్, చెట్టుతో అలా ఎన్ని సీక్వెన్సెస్ కట్ అయిపోయాయి? అదొకటే కట్ అయింది. ఏంటి దానికి ఏంటి అసలు యాక్చువల్గా? సో దే ఆర్ నాట్ లెటింగ్ ఎనీవన్ గో అవుట్ ఆఫ్ భీమిలి ఆర్ వాట్? అది చెప్పచ్చలేదు తెలీదు. బట్ యాక్చువల్లీ ఒక సీన్ ఉండే, అంటే ఏంటంటే మంచి సీక్వెన్సే అది. ఏంటంటే ఆ ఊర్లోకి తుఫాన్ వస్తుంది. ఓకే, ఊరికి తుఫాన్ వస్తే వీళ్ళు కరెంట్ పోతుంది అనమాట. ఇప్పుడు ఊర్లో మగాళ్ళందరూ కలిసి కరెంట్ తెప్పిస్తారు, కరెంట్ పోల్లన్నీ ఎత్తి. అసలు మొత్తం దట్ ఇస్ వెరీ, అంటే వినడానికి ఇట్స్ వెరీ ఫనీ సీక్వెన్స్ కదా, మంచి సీక్వెన్స్ అది. కానీ అదే కదా ద ఎడిట్ టేబుల్లో మేము తీసుకున్న డెసిషన్స్, లైక్ సమ్ షుడ్ బి టేకెన్ అవుట్. అంటే మనం ఆ సీన్ వరకు బాగుంటుంది. వెన్ యూ సీ అ బర్డ్స్ ఐ వ్యూ, అంటే ఒక సినిమాలో చూసినప్పుడు సంథింగ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. దోస్ డెసిషన్స్ చాలా పెద్ద డెసిషన్స్ తీసుకున్నాం ఎడిట్ టేబుల్ మీద. ఓకే, ఎందుకంటే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దట్ స్పెసిఫిక్ సీక్వెన్స్ అన్నమాట. ఎందుకంటే దట్ గేవ్ మీ ద ఫీల్స్ ఆఫ్, అంటే జంబలగడ బంబ కైండ్ ఆఫ్ ఫీల్స్ ఇచ్చింది. అంటే అది ఏంటి అంటే మీరు చెప్పినంత వరకు అది కరెంట్ సీక్వెన్స్ అని తెలియదు, కానీ నేనేమనుకున్నానంటే వాట్ ఐ థాట్ ఆఫ్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్, సో జనాలు ఒకటి బయటికి వెళ్ళకుండా ఏమన్నా
ఎందుకంటే జమలగడ పంప ఓపెనింగ్ అవును సీక్వెన్స్ అవును 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 బ్లాక్ చేస్తే నరేష్ వెళ్ళిపోతా ఉంటాడు ఆయన. చాలా బాగుంటుంది అసలు సీక్వెన్స్. అంటే వీళ్ళేమో ఇక్కడ మొత్తం కరెంట్ స్తంభాలు ఎత్తు ఉంటారు, అమ్మాయిలు ఏమో హౌసీ ఆడుతూ ఉంటారు పక్కన మొత్తం అందరూ కూర్చొని. ఓకే. అంటే ఇట్స్ ఎ వెరీ ఫనీ సీక్వెన్స్. మేము చూద్దాం డిలీటెడ్ సీన్స్ తర్వాత రిలీజ్ చేస్తాము. లేదా ఓటీటీ వర్షన్ లోనో. Yeah, అండ్ సినిమాలో ఇంకొక విషయం నాకు నచ్చింది, డీటెయిలింగ్. సో సీరియల్ యాక్టర్ కి ఇలా చిన్న ఇది పెడతారు కదా, చిన్న ఏమంటారు దాన్ని, హెయిర్ లాగా కిందకి వచ్చేది, పంక ఏదో అంటారు సంథింగ్, శోభన్ బాబు రింగ్ లాగా. మామూలుగా ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం ఓకే, అతను కట్టు కట్టినప్పుడు కూడా ఆ రింగ్ అనేది బయట పెట్టారు. సో చిన్న చిన్న డీటెయిలింగ్స్ రియల్లీ టేకెన్ కేర్. సో సీరియల్ షూటింగ్ పార్ట్ అంతా కేవీ రెడ్డి గారని అతను డైరెక్ట్ చేశారు సీరియల్ పార్ట్. సో అంటే వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ స్పూఫ్. అంటే మనము జనరల్లీ సీరియల్ అంటే స్పూఫ్లా చూస్తాం, అంటే లైక్ కొద్దిగా ప్యారడీ చేసేయడానికి ట్రై చేస్తాం. వీ వాంట్ ఇట్ టు బి వెరీ ఒరిజినల్. సీరియల్ నిజంగా ఉందా, నిజంగా ఎక్కడైనా ఫుటేజ్ తీసుకున్నారా అన్నట్టు ఉండాలి. సో ఇట్ షుడ్ బి వెరీ ఆర్గానిక్, వెరీ ఒరిజినల్. సో అప్పటి సీరియల్స్లో ఉండాలి అది. ఇప్పుడు కాలం సీరియల్స్ కూడా బాగా అడ్వాన్స్ అయ్యాయి. సో కేవీ రెడ్డి గారు దాన్ని డైరెక్ట్ చేశారు, మేము సూపర్వైజ్ చేసాం. బట్ గ్రేట్ అసలు, అంటే చాలా ఒరిజినల్గా అనిపిస్తుంది అది సీరియల్ ఫుటేజ్ అంతా. చాలా చాలా ఆర్గానిక్గా. మాకు చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు, మీరు సీరియల్ నిజంగానే ఉందా, ఈ సీరియల్ గూగుల్లో సెర్చ్ చేయలేము, జన్మల వల్ల ఎప్పుడో వచ్చిందా ఈ సీరియల్ అన్నట్టు ఫీల్ అయ్యారు యాక్చువల్లీ. అదే ఆ కైండ్ ఆఫ్ అంటే డీటెయిలింగ్ ఉంటాయి కదా, అంటే కొంచెం ఫన్నీ అనిపించవచ్చు, కానీ ఆ కట్టు కట్టేప్పుడు కూడా రింగ్ కనబడాలా, అది బాగుంటుంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే, బికాస్ ఆఫ్ మత్తు వదలరా కానీ, మత్తు వదలరా 2 కానీ, అందులో సీరియల్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం వేరుంటుంది. మోర్ ఆఫ్ కంప్లీట్లీ ఫన్నీ, అసలు చాలా లెథార్జిక్ కామెడీ అంటారు కదా, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసాం. నేను స్పెసిఫిక్ అలా ఎక్స్పెక్ట్ చేశాను. కట్ చేస్తే అది ఎప్పుడైతే అంత అథెంటిక్ గా ఉండేటప్పటికి ఓకే, దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇక్కడ జరుగుతుంది కదా, సీరియల్ షుడ్ బి వెరీ ఒరిజినల్ బేసికల్లీ. ఈ థాట్ అనుకున్నప్పుడు, ఈ సీరియల్ తో పాటు ఇలా అనుకున్నప్పుడు, ఈ 13B ఫ్లేవర్ ఎక్కడైనా వస్తుందేమో థాట్ ప్రాసెస్. అంటే 13B మై వన్ ఆఫ్ ఫేవరెట్ ఫిల్మ్స్, చాలా ఇష్టం నాకు 13B. ఇట్స్ థ్రిల్లర్ వైబ్ వస్తుంది. అండ్ వన్ గ్రేట్ స్క్రిప్ట్, అసలు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్క్రిప్ట్స్. సీరియల్ బేస్డ్ అపార్ట్మెంట్లో కానీ అక్కడ జరిగింది ఇక్కడ మళ్ళీ జరగడం కానీ, అంటే నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. బట్ దిస్ ఫిల్మ్ మోర్లీ ఫోకస్ ఆన్ హౌ మొన్న రివ్యూలో హౌ జంబలెక్కడి పంబ మీట్స్ 13B అని ఒక రాశారు. సో ఇట్స్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, న్యూ ఏజ్ స్క్రిప్ట్ బేసికలీ. ఆ థాట్ ప్రాసెస్ ఉండిందా, లేదా దాన్ని బేస్ చేసుకుని లేదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి? లేదు, అసలు అలా ఉండదు కదా సినిమా. చూసినప్పుడు కూడా ఓకే సీరియల్ బేస్డ్ కంటెంట్ ఉంటే అని చెప్తాం, కానీ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్టుగెదర్. ఓకే. సో ఈ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఎలాగా అసలు డెసిషన్? హర్షిత్ వచ్చేసాడు ఫస్టే. అంటే రాజ్ సార్, సమంత గారు ఎయిర్పోర్ట్లో కలిసారు మెయిల్ హర్షిత్ని. నాకు చెప్పారు హర్షిత్ అనుకుంటున్నాను. నాకు వెంటనే మెయిల్ నాకు చాలా ఇష్టం. చాలా చాలా ఇన్నోసెంట్ పర్ఫార్మర్, చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. నాకు మెయిల్ చూసినప్పటి నుంచి దిస్ గై హాజ్ ఎ గ్రేట్ చరిష్మా, గ్రేట్ టాలెంట్. చూసినప్పుడు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు యాక్చువల్లీ. అప్పటి నుంచి ఇంకా వీఆర్ ఆన్ బోర్డ్ బేసికల్. మెయిల్ తర్వాత నుంచి అంటే మేము కలిసి స్క్రిప్ట్ చెప్పాను, అండ్ వర్క్షాప్స్ అయ్యాయి, చాలా వర్క్షాప్స్ అయ్యాయి, అండ్ కథలో ఇన్వాల్వ్ అయిపోయాం బేసిక్గా అందరూ. సో వెరీ అంటే అండ్ సింక్ సౌండ్ చేసాం ఈ సినిమా. సో మీకు ఆ న్యాచురాలిటీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? సింక్ సౌండ్ వల్ల వస్తుంది ఆ న్యాచురాలిటీ. సింక్ సౌండ్ లేకపోతే రాదు న్యాచురాలిటీ. సింక్ సౌండ్ ఈజ్ వెరీ లైఫ్ టు ద ఫిల్మ్. నాకు అనిపిస్తుంది సింక్ లైక్ హౌ సినిమా చేస్తున్నప్పుడు కెమెరా ఎంత ఇంపార్టెంటో, సౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ద లైవ్లీనెస్ విల్ కమ్ బేసికలీ. ఆ కామెడీ కూడా ప్రాజెక్ట్స్ కి అది నాట్ పాసిబుల్. పాసిబుల్ చేయొచ్చు, నాట్ ఎట్ ఆల్ బిగ్ థింగ్. ఇస్ దట్ ఈజీ? ఎందుకంటే చాలా మంది లైక్ దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ షార్ట్ ఆన్ సింక్ సౌండ్ షూట్ చేసినప్పుడు చేశారు. ఇంద్రగంటి గారి సినిమాలు కూడా ఒక 2-3 ఫిల్మ్స్ దే ట్రైడ్ ఇట్. కాకపోతే ఆ నాయిసెస్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయలేక మళ్ళీ అయిపోయింది. అంటే సో ఇంకోటి తెలిసిన సింక్ సౌండ్ చేయడం వల్ల సెట్ సైలెంట్ గా ఉంటుంది, యాక్టర్స్ ఫోకస్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ఫోకస్. ఆబ్వియస్లీ సెట్ అంతా సైలెంట్ గా ఉండాలి. సో అందరూ ఎవరు గోల్ చేయడు, యాక్టర్స్ కెన్ పర్ఫార్మ్ లైవ్ గా. అంటే యూ కాంట్ హియర్ ఎనీ నాయిసెస్, గోల్ అరే సెట్ అంత గోల్లో యాక్టర్స్ కూడా పర్ఫార్మ్ చేయలేదు కదా. సో సెట్ ఈస్ వెరీ సైలెంట్ ఆన్ సింక్ సౌండ్, అండ్ ఆబ్వియస్లీ మంచి యాస్థెటిక్ గా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే.
అండ్ వీళ్ళు శ్రీనివాస్ గవిరెడ్డి గాని, చరణ్ పేరి గాని. అసలు చరణ్ మ్యాడ్ తర్వాత చూసాము. ఓకే. చాలా అంటే వాళ్ళందరూ అంటే చరణ్ పేరి కూడా ప్రతిసారి వచ్చి అన్న ఇక్కడ ఈ సీన్ మనం డెవలప్ చేద్దాం అని, ఈ సీన్ ఇలా చేద్దాం, ఈ సీన్లో ఇలా చేస్తాం అంటే ఇన్పుట్స్ చాలా వచ్చాయన్నమాట అక్కడి నుంచి. సో తను కూడా రైటర్ అవడం. తను కూడా రైటర్ కదా, సో చాలా మంచిగా ఇన్పుట్స్ ఇచ్చాడు బేసికలీ. అంటే మాకు డిఫికల్ట్ టాస్క్ ఏమయ్యేదంటే ఈ 3 సీక్వెన్స్ ఉంటాయి కదా, హారర్ సీక్వెన్స్ ముగ్గురివి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉండాలి. అంటే ఇట్ షుడ్ ఎంత డిఫరెంట్గా ఉండాలన్నది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయింది మాకు. అంటే ముగ్గురికి ఒకటే జరుగుతుంది సినిమాలో, ఒకటే ఒక్కొక్కరికి వేరియేషన్స్ ఇస్తూ ఉండాలి మనం, లేకపోతే ఎంగేజింగ్గా ఉండాలి, వేరియేషన్స్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు షూట్ అయిపోద్ది, హర్షిత్ వాళ్ళు షూట్ అయిపోద్ది, నెక్స్ట్ గవిరెడ్డి షూట్ అయిపోద్ది, ఈడిది లాస్ట్ ఉంటుంది చరణ్ గడిది. సో చరణ్ ఇంకెంత ఇంప్రవైజ్ చేయాలి, ఇద్దరిది వాళ్ళు మొత్తం తినేశారు, స్పేస్ అంతా వాళ్ళు ఫన్ అంతా వాడేసుకున్నారు. ఇప్పుడు చరణ్కి వచ్చేసరికి ఇంకా కొత్తది రాయాలి, నేను వసంత్ కూర్చొని ఇక్కడ ఏం చేద్దాం వీళ్ళిద్దరికి ఏం చేద్దాం. దట్ వాజ్ ద ఛాలెంజింగ్ టాస్క్ అనమాట మాకు. ఎంత వేరియేషన్ ఉండాలి కదా, ప్రతి దాంట్లోనే వేరియేషన్ ఉండాలి బేసికల్లీ. అండ్ సినిమా కథ చాలా డిఫికల్ట్ కథ ఇది, అంటే కాన్ఫ్లిక్ట్ చిన్నది, ఇట్స్ టీవీ సీరియల్ అంతే కదా. సో ఇందులో కథ రాయాలి అంటే అండ్ ఎంగేజ్ చేయాలి, ప్రతి దగ్గర ఎలిమెంట్స్ ఉండాలి, పరిగెట్టాలి. సినిమా చాలా కష్టమైన సినిమా, అంటే రైటింగ్ స్టేజ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాస్ కాన్ఫ్లిక్ట్ ఈస్ వెరీ స్మాల్. నువ్వు దాన్ని డెవలప్ చేసి దాన్ని ఎంగేజ్ చేయగలడం చాలా చాలా టఫ్ సినిమా యాక్చువల్లీ. రైటింగ్ పరంగా చెప్పాలంటే వెరీ టఫ్ సినిమా. ట్రూ అది, ఎందుకంటే ఒక కాంప్లెక్స్ స్టోరీని సింపుల్ స్టోరీ కదా ఇది. సో అది ఎక్కడ ఫ్లాప్ అవ్వకుండా మనమే అంటే ఈజీగా అయిపోతుంది బేసికలీ. సో అది చేయకుండా చాలా జాగ్రత్తగా అల్లుకొని ముగ్గురికి చేసుకొని ఇది ఇలా చేయొచ్చు, అది అలా చేయొచ్చు, కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ బిల్డప్ చేసుకుంటూ అక్కడే కదా టాలెంట్ ప్రూవ్ అయ్యేది. ఒక సాధారణమైన కథని అసాధారణంగా తెరకెక్కించినప్పుడే ఒక దర్శకుడు ప్రతిభ లేదంటే ఒక రైటర్ ప్రతిభ అనేది తెలుసు. అండ్ గవిరెడ్డి కూడా డైరెక్టర్ తను. అండ్ గవిరెడ్డి మీటర్ నా మీటర్ అసలు వెరీ కమర్షియల్, వెరీ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మేకింగ్ లో. తను ఇందులో కొంచెం రాగానే ఇన్వాల్వ్ అయిపోయాడు, ఇంకా మా కథలో ఇన్వాల్వ్ అయిపోయి మాతో ఇన్వాల్వ్ అయిపోయి అసలు క్రేజీ. అంటే గవిరెడ్డి మీద స్టార్టింగ్ ఆడిషన్కి వచ్చినప్పుడు చిన్న డౌట్ వేసేది నాకు, గవిరెడ్డి చేయగలడా లేదా ఈ సినిమా, అంటే మన మీటర్లో ఉంటాడా లేడా, అంటే సెట్ అవుతుందా లేదా అన్నీ కొద్దిగా అనిపించేది నాకు. బట్ హీ కిల్డ్ ఇట్ అసలు సినిమాలో గవిరెడ్డి ఆల్ఫా పురుషుడు అసలు చాలా చాలా బాగా చేశాడు. అంటే తన డైరెక్షన్ అంతా పక్కన పెట్టి, అన్ని ఈగోలు అన్ని పక్కన పెట్టి జస్ట్ యాక్టర్ లాగా నేను ఈ సినిమాకి యాక్టింగ్ చేస్తా అన్నట్టు చేశాడు. గవిరెడ్డి సీక్వెన్సెస్ చాలా హైలైట్ అయ్యాయి, దట్టు ఆ బ్యాటరీ సీక్వెన్స్. పాపం తను సైలెంట్ గా మూసుకొని తింటా ఉంటాడు, అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ కంటే కూడా అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్పూన్ సంథింగ్ గరిట ఏదో పడుతుంది భుజం మీద, గరిట చూసుకుంటే చూస్తాడు, అది క్రేజీ పేలింది అది. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ కామెడీ చాలా చూసేస్తున్నాము. పెళ్ళం మొగుడిని కొట్టడం కానీ, అదే చాలా అదే కదా, చాలా అది ఎంత అదే ఆ లైన్ ఉంటుంది చెప్తుంది కదా, థిన్ లైన్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దట్ స్లాప్ స్టిక్ వెళ్ళిపోవచ్చు ఈజీగా, సో ఇక్కడికి రావాలి. సో దట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టాస్క్. శ్రీనివాస్ కూడా అక్కడ కరెక్ట్ గా అండర్ ప్లే చేసాడు. ఎందుకంటే అక్కడ వివత్సంగా ఎక్సైట్ అంటే భయపడిపోయి పడిపోయి లేదంటే పారిపోయి ఇలాంటి ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వచ్చు, బట్ అదేం లేకుండా సైలెంట్ గా ఇలా ఒక లుక్ ఇస్తాడు సైడ్ కి. అది జనాలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ సీక్వెన్స్ మాత్రం. అండ్ ఆ బ్యాటరీ సీక్వెన్స్ లో నాకు అంటే ఫన్ ఈస్ దేర్, ఫన్ తో పాటుగా ఒక లాజిక్ తో కొట్టారు చూడండి. అంటే వీళ్ళందరూ బ్యాటరీ కోసం వెతుక్కుంటా ఉన్నప్పుడు లైక్ సారీ ఐ టూ మచ్ ఎక్స్ప్లెయిన్ దిస్ థియేటర్ వాళ్ళు అక్కడ ఆ బ్యాటరీ ఎలా దొరికింది అనే దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేకుండా హర్షిత్ ఏమో వాల్ క్లాక్ పట్టుకొని పట్టుకోగానే ఓకే ఈ బ్యాటరీ ఇక్కడ నుంచి తీసారు ఇక్కడ అని చెప్పేసి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్, అంటే నాట్ టూ మచ్ డీటెయిలింగ్ బట్ విచ్ ఇస్ నీడెడ్ అన్నట్టుగా ఉంటుంది కదా. సో అంటే ఆ పర్క్స్ ఆఫ్ రైటింగ్ లో ఉండే ఇంటెలిజెన్స్ ఏంటి అనేది ఆ సీక్వెన్సెస్ లో తెలుస్తుంది. సో దట్ వాస్ గుడ్. ఓకే, అయితే మీకు ఎక్కడ కూడా భయం అనిపించలేదా థింగ్? ఎందుకంటే టిల్ ఫస్ట్ ట్విస్ట్లో వచ్చే ఒక రివల్యూషన్ వరకు కూడా స్టోరీ అనేది ఎక్కడ అంటే కంప్లీట్గా ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ అవే, అక్కడ కూడా పరిగెట్టట్లేదు స్టోరీ. సో ఇట్ వాజ్ స్టాగ్నెంట్
కైండ్ ఆఫ్ టిల్ దట్ ఇంటర్వెల్ ట్విస్ట్. సో ఎలాగా 120 దో ద రన్ టైమ్ ఈజ్ ఓన్లీ 125 minutes. ఎక్కడ కూడా ఆ చిన్న ఫియర్ అనేది లేదా, లేదు ఇట్ మైట్ నీడ్ మోర్ సీన్స్ అంటే సందర్భాలు ఉన్నాయి, రకరకాల సందర్భాలు ఉన్నాయి కదా, సన్నివేశాలు కొంచెం ఎక్కువ ఉండాలేమో అన్న ఎప్పుడు ఆ ఫియర్ ఫ్యాక్టర్ లేదా? లేదంటే సెటప్ ఆల్వేస్ ఎనీ ఫిలిం దట్ షుడ్ బి సెటప్ ఉంటేనే పే ఆఫ్స్ బాగుండాలి. స్టార్టింగే ఫుల్ హడావుడ్గా చేసేస్తే వాట్ ఈస్ ద హోల్ సెకండ్ హాఫ్ అంటే దట్ ఈస్ ప్రాపర్ స్క్రీన్ ప్లేలోనే. ఇఫ్ ద సెటప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలంటే. అంటే మనం అనుకుంటాం ఈ సీన్ కొద్దిగా ల్యాగ్ ఉండొచ్చు, దోస్ ల్యాగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. అది ఉండాలి. ఇప్పుడు ఈవెన్ రాజమౌళి గారి సినిమాలో చూసినా చిన్న అలా టిప్ అవుతుంది, ఇలా రైజ్ అవుద్ది. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ దట్. అంత ఇలా వెళ్ళిపోలేదు సినిమా. సో ఒక అలా స్లోగా వెళ్ళాలి, రైజ్ అవ్వాలి, అలా మళ్ళీ దట్ ఈస్ ఆల్ స్క్రీన్ ప్లేలో ఒక స్ట్రక్చర్. ఇట్స్ ల్యాగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్. అంటే ఎంత ల్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఎక్స్టెండ్ సో మచ్ దెన్ ఇట్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అది చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న థింగ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే యాక్చువల్లీ. మనం ఇప్పుడు ల్యాగ్ అని వర్డ్ కనిపెట్టాం కానీ దట్ ఈస్ ఒక సెటప్. ఇట్స్ కాల్డ్ సెటప్. స్లోగా యూఆర్ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకింగ్, వరల్డ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్లోకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బేసిక్లీ. అంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ స్టేజింగ్ అనేది ఫైన్. సో దట్ ఎవ్రీవన్ అగ్రీస్. ఎందుకంటే ఆ స్టేజింగ్ అనేది, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అంత బాగుంటే దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సీన్స్ కానీ, లేదంటే ఆ క్లైమాక్స్, లేదంటే దానికి ఒక ఓవర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యే పాయింట్ కూడా అంత ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం ఇప్పుడు రీల్స్ వరల్డ్లో ఉన్నాం కదా, ఈ ఫాస్ట్ పేస్ సిక్స్ జరిగే వరల్డ్లో ఉన్నాం. సడన్గా మనం వచ్చేసరికి ఓకే కామ్ డౌన్, స్లో, ఓకే దిస్ ఈస్ ద ఫిల్మ్, ఓకే ఇది అంత ఫాస్ట్ కాదు. సో అంటే దట్ ఈస్ అదే మనం వాంట్ ఎవ్రీథింగ్ క్విక్, ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్గా అలా కాకుండా అంటే ఇట్స్ లైక్ స్లోగా వెరీ ఆర్గానిక్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు చూసేటప్పుడు. స్లోగా చిన్న స్మైల్ ఫేస్లో పేషెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అంటే లైక్ ఆడియన్స్కి ఇది కుడెంట్ ఫాస్ట్గా పరిగెట్టాలి అన్న. కానీ చాలా మందికి ఇంకా దే వాంట్ దట్ ఓల్డ్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు ఈ సినిమా శుభం సినిమా మన ఊరిలోకి వెళ్తే మన ఓల్డ్ ఆంటీస్, బామ్మలు, చాలామంది చాలా మంది సినిమాలు చూడటం ఆపేశారు. మన ఓల్డ్ పీపుల్, మన తాతయ్యలు, బామ్మలు, వాళ్ళకి పెద్ద వాళ్ళకి సౌండ్లు, యాక్షన్లు అంతా ఇది కుడ్ నాట్ టేక్ ఇట్. సినిమాలన్నీ ఇలాగే ఉన్న ఆపేశారు. వాళ్ళు సినిమాలే చూడడం ఆపేశారు. ఓటీటీలో పిల్లలు చూసుకుంటారు. కానీ వాళ్ళకి వచ్చి అంటే దిస్ ఫిలిం వాళ్ళని బయటికి రప్పించవచ్చు. తాతయ్య మీరు నాకు సినిమా వచ్చింది, మీరు నచ్చుకుంటుంది మీరు అని మీరు చెప్పగలరు. ధైర్యంగా చెప్పి మీ తాతయ్యని ఇక్కడ రప్పించి మీ సినిమాని చూపించగలరు మీరు. అంటే ఏం లేదు, తాతయ్య ఫస్ట్ అడుగుతారు, ఫైటింగ్లో ఉన్నారా సినిమాలు, నాకు అది వద్దురా, నాకు ఏమైనా ఉందా అడుగుతారు కదా ఫస్ట్ మనల్ని. లేదు అలా ఏం లేదు, రా సినిమాకి చాలా బాగుంటుంది. ఇట్ విల్ గెట్, శుభం విల్ గెట్ ఆల్, చాలా రోజులు సినిమా చూసే ఆడియన్స్ అందరినీ సినిమాకి తెస్తుందని నా గట్టి నమ్మకం. అయితే కరెక్ట్. ఎందుకంటే మా నాన్నమ్మ నిజంగా ఆవిడ, మేము ఏదైనా సినిమాలు చూస్తుంటే ఓటీటీ కానీ ఏదైనా యూట్యూబ్ ఏదైనా చూస్తుంటే, ఏంట్రా నరుక్కోడాలు, ఏంట్రా అది అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోద్ది అనమాట. మేము ఫ్రస్ట్రేట్ అయిపోయి మేము రివర్స్ లో అంటా ఉంటా, నువ్వు చూసే తొక్కలో సీరియల్స్ కంటే ఇది బెటర్ అని చెప్పేసి ఏదో ఒక సపోర్టింగ్ స్టేట్మెంట్ ఉండాలి కదా, లేకపోతే ఇది కదా. సో అలా అనుకుంటాం కానీ బట్ స్టిల్ ఎక్కడో మళ్ళీ అదే ఆవిడ కూర్చొని మిస్ అమ్మ యూట్యూబ్ లో సినిమాలు చూస్తారా, స్వాతి ముత్యం ఇవన్నీ చూస్తూ ఉంటుంది ఆవిడ. ఆ కైండ్ ఆఫ్ సినిమా మళ్ళీ మనం కూడా కూర్చొని చూస్తూ ఉండిపోతాం వాళ్ళతో పాటు. అంటే వాళ్ళు రీల్స్ జనరేషన్ ఇంకా లేరు కదా, దే వాంట్ దట్ ఓల్డ్, దే వాంట్ దట్ స్లో క్లాసిక్స్. ట్రూ అది. ఎందుకంటే ఆవిడ మిస్ అమ్మ సినిమా అదే 100 సార్లు చూస్తుంటే బట్ స్టిల్ అడుగుతుంది అనమాట, నాకు ఆ మిస్ అమ్మ సినిమా పెట్టరా అని చెప్పేసి. సో నిజంగా ఆ సూతింగ్ కొంచెం మనసుకి ఆహ్లాదంగా సైలెంట్ గా కూర్చొని సినిమా చూడ ఎక్సైట్ అయిపోయి ఒక అడ్రలైన్ రష్ ఏం అవసరం లేదు, సింపుల్ గా ప్రశాంతంగా కూర్చొని సినిమా చూడండి. ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రం ఖచ్చితంగా శుభం విల్ క్యాటర్ టు దట్. డెఫినెట్లీ ట్రూ. అండ్ వన్ మోర్ థింగ్ ప్రవీణ్, అయితే ఇప్పుడు మీరు చెప్పిన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ల్యాక్స్ అనేవి కానీ విచ్ ఆర్ మచ్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్, దట్ ఈవెన్ ఐ అగ్రీ ఫర్ దట్. అయితే ఒక సినిమాకి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక క్యారెక్టర్ పే ఆఫ్స్ అనేవి చాలా క్రూషియల్. దట్టు ఆ సినిమా స్టార్ట్ అవడమే ఆ క్యారెక్టర్స్ త్రూ అయినప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంటాయి కదా కొన్ని క్యారెక్టర్స్కి. సో ఇప్పుడు ఈ సినిమాలో ఎవరి క్యారెక్టర్ అంటే ఇప్పుడు చరణ్ దా, లేదంటే హర్షిత్ దా, లేదంటే శ్రీనివాస్ దా, హూస్ క్యారెక్టర్ పేడ్ ఆఫ్ బెటర్ అని చెప్పేసి అంటే మీరేమంటారు?
అండ్ ఇట్స్ నాట్ క్యారెక్టర్ వైజ్ నేను చూడలేదు ఈ సినిమా. ఇట్స్ ఓవరాల్గా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ఉమెన్ రెస్పెక్ట్స్ మెన్, హౌ ఇట్స్ అంటే నేను జనరలైజ్డ్గా దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ ఉమెన్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్. క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కాకుండా ఇట్స్ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఇన్ జనరల్. అంటే ఇది నేను వర్కౌట్ అయిందని చెప్పలేను. ఇట్స్ లైక్ ఓవరాల్గా జనరలైజ్డ్గా ఒక కంటెంట్ చెప్తున్నాం కదా ఇక్కడ. ఇట్స్ నాట్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా ఆల్సో బేసికలీ, ఇట్స్ కంటెంట్ బేస్డ్ సినిమా. కంటెంట్ ఆ కథలో ఆ సీరియల్ వీళ్ళు, సో అలా చూడగలను ఈ సినిమాని బేసికలీ. అంటే ఇప్పుడు ఈ ముగ్గురు పేర్స్ లో ఇది ఫేవరెట్ అనేది ఏం లేదా? అలా ఏం లేదు. ఆల్ ఆర్ వెరీ గుడ్ పాయింట్స్ ముగ్గురు. అంటే ఈవెన్ ఎలాగ హర్షిత్ వాళ్ళ పేరు చాలా ఇన్నోసెంట్ కపుల్. అంటే చూడగానే మీకు శ్రేయ కానీ ఆ పర్ఫార్మెన్స్ చాలా, అసలు అమ్మాయి ఏం పర్ఫామ్ చేస్తుంది అసలు అమ్మాయి అంటే మీకు చేస్తారంటే తెలియదు. అంటే లైక్ గ్రేట్ పర్ఫార్మర్స్ అసలు. అంటే నాకు అదృష్టం ఈవెన్ సినిమా బండిలో కూడా ఆల్ గ్రేట్ పర్ఫార్మర్స్. అంటే నాకు సగం యాక్టర్స్ దొరికారు అనుకోండి డైరెక్టర్కి, సగం టాస్క్ అయిపోయినట్టే, చాలా అయిపోయినట్టే, టాస్క్ అయిపోయినట్టు. ఈవెన్ పరదా కూడా నాకు అనుపమ, దర్శన, సంగీత వాళ్ళు అంటే కాస్టింగ్. సో నేను అంటుంది డైరెక్టర్ ఇఫ్ యు గెట్ గుడ్ యాక్టర్స్ హాఫ్ జాబ్ ఇస్ డన్ బేసికల్లీ. అయితే పర్ఫార్మెన్సెస్ లో ఇందాక చెప్పినట్టు ఆ దెయ్యం క్యారెక్టర్ గా మాత్రం శాలిని అంటే లిటరల్లీ ఆ ప్రేతాత్మక కరెక్ట్ సెట్ అయిపోయింది అనమాట. ఆ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఆ ఇన్నోసెన్స్ అనేది శ్రేయాలో చాలా. అసలు ఇప్పుడే నిజంగా పెళ్లి చేసుకుంది, ఇప్పుడే పెళ్లి వెళ్తుంది అన్నట్టే ఉంటుంది నీకు సినిమా చూస్తున్నా. చాలా ఆర్గానిక్ సెట్ అయింది వైజాగ్ అన్నట్లు. తన స్కిన్ టోన్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ గా అథెంటిక్ గా సెట్. అండ్ శ్రావణ లక్ష్మి కూడా ఇన్నోసెంట్ వైఫ్ కంప్లీట్ గా. అంటే అది డిపెండెంట్ అనకూడదు, అదేంటంటే మోర్ ఆఫ్ బిలీఫ్. సో మొగుడిని చాలా గుడ్డి నమ్మకంగా ఉండి ఇలాగే ఉంటారు, మా ఆయన ఇలాగే, మా ఆయన చాలా మంచోడు, మా ఆయన ఏం ఫీల్ అయిపోతున్నాడు అది అనుక్షణ అమ్మాయి ఆలోచించే విధానం కానీ ఆ ఇన్నోసెన్స్ కానీ చాలా బాగా ప్రొజెక్ట్. అంటే చెప్తున్నా ప్రతి యాక్టర్ చాలా బాగా ఎలివేట్ అయ్యారు అక్కడ. సో ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఆబ్వియస్గా అది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ ఇదే, బట్ వాళ్ళ యాక్టర్స్ మాత్రం చాలా బాగా. అండ్ వీళ్ళన్నిటికి అడ్జస్ట్మెంట్ గా మళ్ళీ వంశీధర్ కామెడీ. వంశీ లాస్ట్ మూమెంట్ లో వచ్చాడు మాకు అసలు. ఓకే, లాస్ట్ మూమెంట్ సెట్ లో ఉండగా వచ్చాడు. వేరే యాక్టర్ ఒకళ్ళు ఉండాలి, నాకు అవ్వలేదు అది. సో సడన్ గా సెట్ లో ఆ రోజు ఎవరున్నారు యాక్టర్ వేరే మేము భీములు షూట్ చేస్తున్నాం వెంటనే కాల్ చేసి వచ్చేస్తాడు అన్నాడు, వచ్చేసాడు బేసికల్లీ. యాక్చువల్ ట్విస్ట్ ఏంటంటే వంశీ గవిరెడ్డి క్యారెక్టర్ చేయాలి. సో అది సమ్వేర్ వర్కౌట్ అవ్వలేదు, అది డిష్ కుమార్కి వచ్చింది. అరే డెస్టినీ ఎలా ఉంటుంది గవిరెడ్డి ప్లేస్ లో వంశీని ఊహించుకో ఫస్ట్. ఇప్పుడు ఊహించుకోవడం కష్టం, అదే ఊహించుకోలేము బేసికల్లీ. సో అలా ఇట్స్ ఆల్ ఒకవేళ వంశీ ఇది ప్లే చేస్తుంటే డిష్ కుమార్ ఏమో మరి ఎవరు ఉండేవారు తెలియదు. ఇప్పుడైతే ట్రాన్స్లేషన్ వర్కౌట్ అవుతుంది చూసిన తర్వాత, అదే అలవాటు అయిపోయింది కదా. అంటే ఈ సినిమా ఎండ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అంటే వితౌట్ ఎనీ స్పాయిలర్స్, సో ఎండ్ చేసిన విధానం ఏదైతే ఉందో, సో అందులో ఈ ఉమెన్ పర్స్పెక్టివ్ అనేది తీసుకొచ్చారు. అవునవును. సో మనం మామూలుగా ఎక్కడ అంటే చిన్న థాట్ ఉండింది వైల్ వాచింగ్ ద ఫిల్మ్, ఓకే దే విల్ సింప్లీ డూ ద థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్ ఎండ్ అవ్వడానికి, ఆ శుభం కార్డు పడడానికి ఏదైతే వాళ్ళు చేస్తారో అన్నట్లుగా నా థాట్ ప్రాసెస్లో లేదు. ఉమెన్ పర్స్పెక్టివ్ కదా కావాల్సింది, నడిచేది అంతా కూడా వీళ్ళ పర్స్పెక్టివ్లోనే కదా అని చెప్పేసి ఏదైతే తీసుకున్నారో, సో అది చాలా బాగా వర్కౌట్ అయింది నా పర్సనల్ ఫేవరెట్ థింగ్. ఎందుకంటే అక్కడ కావాల్సిందే వాళ్ళ థాట్ ప్రాసెస్, అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది మచ్ నీడెడ్ థింగ్. సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ రాస్తున్నప్పుడు కానీ అంటే ఈ లేదు మేల్ వర్షన్ వర్కౌట్ అవ్వలేదు, అసలు మేల్ పర్స్పెక్టివ్ అనేది అసలు అంటే వర్కౌట్ అవ్వలేదు, రాంగ్ అని కాదు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఫీమేల్ పర్స్పెక్టివ్ లో నుంచే ఈ సినిమాని ఎండ్ చేయాలనే థాట్ ప్రాసెస్ ఎవరిది? అంటే ఇద్దరులో వసంత్ అండ్ మేము అనుకున్నాం. అంటే ద హోల్ స్టోరీ ఇస్ దట్ కదా బేసికల్లీ. స్టోరీ ఇస్ అబౌట్ హౌ ఉమెన్ అంటే లైక్ ఇట్స్ ఆల్ ఫస్ట్ నుంచి సెటప్ ఇస్ దట్ కదా. ఫస్ట్ నుంచి సెటప్ అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ మోర్లీ సి దిస్ ఫిల్మ్ సమంత ఇస్ లైక్ ఫస్ట్ ప్రొడక్షన్, సో షీ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ ఆఫ్ ఉమెన్ బేసికలీ. షీ ఈస్ అ స్ట్రాంగ్ ఉమెన్, ఎవ్రీబడి నోస్ దట్. అండ్ తనకి చాలా వాల్యూ అడిషన్ ఈ సినిమా ఉమెన్ క్యాటర్ చేయాలి, ఎవ్రీ ఉమెన్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. సమంతాస్ ఫస్ట్ ప్రొడక్షన్, ఒక రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్ బేసికల్లీ ఉండాలి. అండ్ అంటే తన ఇన్పుట్స్ కూడా చాలా చాలా వాల్యుబుల్ అయ్యాయి మాకు. అంటే లైక్ సమంత గారి ఇన్పుట్స్ కానీ, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా వర్కౌట్ చేస్తే బాగుంటుంది. స్క్రీన్ ప్లేలో కూడా అంటే రైటింగ్ స్టేజ్లో కూడా చాలా ఇన్వాల్వ్మెంట్
ఉండే రాజ్ సార్, నేను, వసంత్ సార్, మేము నలుగురు కలిసి కాల్స్ అయ్యాయి అనమాట, ఎవ్రీడే కాల్స్. మేము నలుగురు ఒక గ్రూప్ ఉంటుంది బేసికల్. సో ఇలా ఇలా చేద్దాం బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, సమంత ఏమో లేదు ఇలా చేద్దాం అంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ వెంట్ ఇన్ టు ఇట్. అంటే ఒక మంచి ఆనెస్ట్ సినిమా తీయాలి అనిపించింది మా అందరికి. సో వీ వర్క్ సో హార్డ్ ఫర్ దట్ బేసికలీ. రైటింగ్ అని అబ్బా సినిమా అంటే రైటింగ్. సో అది సమంత ఫస్ట్ ప్రొడక్షన్ అవడం వల్ల అంటే ఆబ్వియస్ గా కొంచెం ప్రాజెక్ట్ వైజ్ కానీ లేదంటే దానికి వచ్చే హైప్ విషయం మాత్రం అట్ ద సేమ్ టైం కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. అవునవును, చాలా. దట్టు సమంత ఫస్ట్ ప్రొడక్షన్ చాలా pressure అంటే జనాలందరూ కూడా ఒక్కసారిగా దీని మీద ఈ ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వాట్ ఈస్ శుభం, అసలు ఎవరు డైరెక్టర్, ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అది ఒక ప్లస్, కొంచెం ప్రెషర్ యాడ్ చేసి చిన్నపాటి మైనస్ కూడా. సో ఈ బ్యాలెన్స్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అది మీరు చెప్పాలి ఆడియన్స్. అంటే ఫిలిం వే ఇస్ ఫైన్, ఆ ప్రొడక్షన్ టైంలో చాలా అంటే చాలా ప్రెషర్ ఉండేది మాకు. వీ వాంట్ టు గివ్ ఎ గుడ్ అవుట్పుట్, మంచి ప్రొడక్ట్ ఇద్దామని ఉంది నాకు. ఇట్స్ హర్ ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ సో అంటే అంటే లైక్ ఎడిటింగ్, మా సినిమా అంతా అయిపోయింది, ఎడిటింగ్ టేబుల్లో చూస్తుంది సమంత, రాజ్ అందరూ చూస్తున్నప్పుడు షీ ఈస్ లాఫింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ దట్ డే వాజ్ అంటే నాకు టెన్షన్ అనమాట. అంటే ఏంటి ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ నాకు ఇచ్చింది ఒక రెస్పాన్సిబిలిటీ, ఎంత రెస్పాన్సిబిలిటీ అది. సో సినిమా ఏదైనా వర్కౌట్ అవ్వకపోయినా ఇది షుడ్ నాట్ హ్యావ్, ముందుకే రాదు. ఎందుకంటే షీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఇండస్ట్రీ. అంతా వెయిట్ చేస్తున్నారు సమంత ఫస్ట్ ఎలా ఉంటుంది మాకు అంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది తను. మాకు ఎలా ఉంటుంది, తను ఎలా ఎంజాయ్ చేస్తుంది సినిమా. సో ఎడిట్ టేబుల్లో తను నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తుంది. దట్ డే ఆ రోజు వాజ్ ద బిగ్గెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు ఈరోజు రిలీజ్ కన్నా ప్రొడ్యూసర్ ఈస్ హ్యాపీ బికాస్ సమంత ఈజ్ వెరీ క్రిటికల్. తన సినిమా తను నచ్చుకోదు అంత ఈజీగా. ఈవెన్ తన చాలా అంటే మేము కూడా చాలా క్రిటికల్, అందరూ మా టీం అంతా చాలా క్రిటికల్. అంటే అంత ఈజీగా నచ్చుకుంది సినిమా. అంటే ఎక్కడైనా వర్కౌట్ అవ్వదా, ఇది వర్కౌట్ అవ్వదా, ఇది ఇక్కడ ఇది చేయొచ్చా, చాలా తనని సాటిస్ఫై చేయాలంటే మేము చాలా కష్టపడాలి. సో షీ డిడ్ హర్ బెస్ట్ ఇన్ గివింగ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని. అయితే ఈ 125 minutes సినిమాని కట్ చేయాలనే డెసిషన్ ఎవరిది? లేదు, ఈ సినిమా షుడ్ అంతే ఉండాలి. సో కంటెంట్ ఈస్ స్మాల్, 2 hours 5 minutes ఉంది, 2 అంతే ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో మోర్ దాన్ ఇట్. చెప్పారు కదా ఈ కొన్ని సీక్వెన్సెస్ కట్ చేసాము అది కథ. ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ ప్రాసెస్ లోని. ఐ థింక్ దిస్ ఫిలిం 2 hours మించి ఉండకూడదు టెక్నికల్లీ. నాకు ఇంకా 5 minutes ఎక్స్ట్రా ఉంది సినిమా. అంటే దిస్ ఫిలిం హ్యాస్ కథ 2 hours బేసికల్లీ, అంతకు మించి ఉండకూడదు ఈ సినిమా. సో బట్ సో కొన్ని చేయడం వల్ల 5 minutes పెరిగింది. సో నేను ఐ బిలీవ్ ఇన్ నేను ఎలా ఉంటుందంటే వన్స్ ద షూట్ ఈస్ డన్ ఐ విల్ బికమ్ లైక్ అన్ ఆడియన్. నేను ఇంక సినిమాలో చూడు, నా సినిమా నేను కష్టపడి తీసాను అది కాదు కదా. ఆడియన్ సినిమా చూస్తాడు, హీ విల్ జడ్జ్ ఇట్ లైక్ బై ద హోల్ థింగ్ బేస్ ప్రాసెస్. సో ఐ విల్ బి వెరీ లైక్ ఆడియన్, లైక్ వాచింగ్ ఎ ఫిల్మ్. వెరీ రూత్లెస్ ఇన్ ఎడిట్ ధర్మేంద్ర గారు ఎడిటింగ్ చేశారు. మేమిద్దరు చాలా రూత్లెస్ ఉంటాం. ధర్మేంద్ర గారికి నేను చాలా పర్లేదు తీసాను సార్, అక్కర్లేదు తీసానా అక్కర్లేదు తీసేయండి అంటే నేనే డైరెక్టర్గా నేనే తీసేయండి. సో ఐ విల్ బి దట్ రూత్లెస్ ఇన్ ఎడిట్ బేసికల్లీ. సో ధర్మేంద్ర గారు ఉంచుకుందాం, ఇది బాగుంటుంది. కొన్ని అంటే ధర్మేంద్ర గారు యాడ్ ఆన్ సో మచ్ బేసికల్ టు ద హోల్ ఫిల్మ్. అంటే నేను ఎడిట్ ఇచ్చేస్తా, నాకు ధర్మేంద్ర ఫస్ట్ నుంచి సినిమా బండి ధర్మేంద్రనే, పర్దా ధర్మేంద్ర, ఇది ధర్మేంద్రనే. నేను ఇంత ఫుటేజ్ ఎక్కువ తీస్తాను. అంటే సెట్లో చాలా ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా. నా సెట్ అంటే ఇంప్రూవైజ్ చేస్తే నేను సెట్లోనే, నా సెట్ అంటే ఎలా ఉంటుంది అంటే అందరిని అడుగుతాను ఏం చేసి ఇంప్రూవైజ్ చేయకపోతే నాకు అవ్వదు. నేను కట్ కూడా చెప్పాను, నేను లిటరల్లీ షూటింగ్ చేసేటప్పుడు కట్ మీరు ఎక్స్ట్రా డైలాగ్ ఇవ్వాల్సిందే నాకు. అంటే వీఆర్ లివింగ్ దట్ క్యారెక్టర్. అంటే నేను ఏం ఫీల్ అవుతానంటే యాక్టర్స్కి ఎక్కువ తెలుసు నాకన్నా, బికాజ్ యాక్టర్స్ ఆర్ లివింగ్ దట్ క్యారెక్టర్ ఆన్ ద సెట్. దే ఆర్ లివింగ్. ఆ శ్రీనివాస్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు, వాళ్ళ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వాళ్ళ మైండ్లో వాళ్ళ హోంవర్క్ స్టడీ. నేను నా సినిమా మైండ్లో ఉంటుంది క్యారెక్టర్. నేను ఎప్పుడు యాక్ట్ చేసుకొని చూపించిన వాళ్ళకి. ఐ డోంట్ ప్రిఫర్ దట్. వాళ్ళ యాక్టర్స్ని తీసుకుని దానికే కదా బేసికలీ. సో దే హ్యావ్ టు పర్ఫార్మ్ బేసికలీ. సో అంటే ఐ బిలీవ్ సో అంత ఫుటేజ్ ఉంటుంది సెట్లో. కొన్ని వర్క్ అంటే ఆన్ రైటింగ్ స్టేజ్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది, సెట్లో కొన్ని వర్కౌట్ అవుతాయి. ఎడిట్ టేబుల్లో యూ విల్ డిసైడ్ విచ్ ఈస్ వర్కింగ్, విచ్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఆ డెసిషన్ మేకర్ ధర్మేంద్ర గారు బేసికలీ. నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను ధర్మేంద్రకి. నేను అసలు ఎడిట్ టేబుల్లో స్టార్టింగ్ ఫస్ట్ ఎడిట్ నేను ఉండను అసలు. హీ విల్ గివ్ మీ వన్ వర్షన్ బేసికలీ. అది నేను చూసి అనలైజ్ చేసి ఓకే బాగా వచ్చింది అంటే మా ఇద్దరు ఒక సింక్లో ఉంటాం అనమాట బేసికల్లీ. సో అది అలవాటు అయిపోయింది.
లేదు లేదు, ఎడిటర్ ఇస్ ద ఫస్ట్ ఆడియన్ అంటారు కదా. అంటే ఎడిటర్ సినిమా ఎడిటింగ్ టేబుల్లో జరుగుతాయి అబ్బా, బోల్డ్ సినిమా ఎడిటింగ్ టేబుల్లో జరుగుతాయి. మ్యాజిక్ జరుగుతుంది సినిమా ఎడిటింగ్ టేబుల్లో. ఇప్పుడు ఈ సినిమా అనేది ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి అసలు? మేకింగ్ ప్రాసెస్ లో హారర్, నేను ఫస్ట్ టైం హారర్ చేయడం, అది ఎలా ఉండాలో తెలీదు, వస్తువులన్నీ పడిపోవాలి, యాక్షన్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు నా సినిమాకి. సో అదే మోస్ట్ ఇంట్రెస్టింగ్, నాకు భలే ఫన్ అనిపించేది యాక్చువల్. సెట్లోనే బోల్డ్ మంది ఉంటారు అనమాట, బోల్డ్ మంది కొరియోగ్రాఫర్లు, అందరూ వస్తువులన్నీ పడేస్తారు అలాగా, మొత్తం అన్ని ఒక్కొక్కడు అక్కడొక్కడికి వస్తువు అందరూ పడేస్తుంటారు అనమాట. ఇంక పడియండి, నేను ఇంకా లిటరల్లీ అరుపులేను, అది పడియండి ఆట మొత్తం వస్తువులన్నీ కింద పడిపోయాయి. సో అది మటుకి క్రేజీ ఫన్ అనమాట. అండ్ ప్రాస్థెటిక్ ముంబై నుంచి వచ్చారు బేసికల్లీ ఆ ప్రాస్థెటిక్ మేకప్లు, అదంతా క్రేజీ చేసి చాలా బాగా చేశారు. సో ఆ మేకప్లతో చేయడము ఇవన్నీ కొత్తగా ఎక్స్పీరియన్స్ కదా, నిజం నార్మల్ ఫిల్మ్ మేకింగ్లో ఇవి ఉండవు. సో హారర్ జానర్ టచ్ చేయడమే ఇది కిక్ ఇస్తుంది నీకు బేసికల్లీ. చాలా మంచి ఆ మైండ్ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, దీన్ని ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా వర్కౌట్ చేయొచ్చు అని. దట్ వాజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఓకే. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే ట్రైలర్ లేదా టీజర్తో అంటే సినిమా థీమ్ వరకు చెప్పడం ఇస్ ఫైన్, అంటే కొంచెం టూ మచ్ అబౌట్ ద స్టోరీ లేదంటే కీ ఎలిమెంట్స్ అయినా ఎక్కువ రివీల్ చేశారేమో అని అనిపించిందా మీకు ట్రైలర్లో? నేను ట్రైలర్ చూడను సినిమా చూసేటప్పుడు. నేను కూడా సినిమా చేసేది మీరే అంటే మామూలుగా నేనేం చెప్తానంటే, శుభం ట్రైలర్ నేను అందరికి చెప్తా, ట్రైలర్ చూడొద్దు, మీరు ట్రైలర్ చూడాలనిపిస్తే చూడొద్దు, డైరెక్ట్ సినిమా చూసేయండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీకు. అంటే నేను కూడా సినిమా బాగుంది అన్న టాక్ వచ్చింది అనుకోండి, ట్రైలర్ చూడండి, నేను ఐ విల్ గో డైరెక్ట్లీ వాచ్ ద ఫిల్మ్. నేను నమ్ముతున్నాను ట్రైలర్ చూడకపోతే ఇంకా బాగా అనిపిస్తుంది ఉంటుంది, ఎందుకంటే కొన్ని ట్రైలర్లో షార్ట్స్ చూసేసి మన తర్వాత ఈ సీన్ ఉంది కదా ప్రమోషన్ గా చేయాలి ట్రైలర్. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ వాచ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. దట్ ఈస్ ఫైన్. బట్ అంటే టూ మెనీ థింగ్స్ రివీల్ చేస్తారేమో అనిపించింది ట్రైలర్. అవునవును, మరి అంటే జనాలు రావాలి కదా థియేటర్. సో వాళ్ళకి ఇంత కంటెంట్ ఉంది అని తెలియాలి. సో దానికి రివీల్ చేయాల్సి వచ్చింది మరి చాలా. బట్ ఇప్పుడు టాక్ వచ్చింది కదా, ట్రైలర్ చూడకుండా సినిమాకి వెళ్ళండి. సో ఇప్పుడు ఈ సినిమా బండి టీమ్ ఇన్క్లూజన్, ఇప్పుడు ఇందులో ఇన్క్లూజన్ అనేది అది బేసిక్గా చాలా ఆర్గానిక్ గా వర్కౌట్ అయింది. క్యారెక్టర్స్, రాఘమయ్య క్యారెక్టర్ కానీ, ఎవ్రీవన్, వశిష్ఠ కానీ అందరూ కూడా చాలా ఆర్గానిక్ గా, అంటే అది నీడెడ్, దానికి అదేదో ఇరికించినట్టుగానో లేదంటే మీకు ఆప్షన్ ఉంది కాబట్టి ఏదో తెచ్చినట్టు కాకుండా చాలా ఆర్గానిక్ గా సెట్ అయింది. అయితే వాళ్ళ ఇన్క్లూజన్ అనేది ఖచ్చితంగా సినిమాకి ప్లస్ పాయింట్. బట్ ఎక్కడన్నా సరే ఇప్పుడు అది ఖచ్చితంగా సినిమా బండి చూస్తున్న వాళ్ళ వరకు అయితే కనెక్ట్ అవుతుంది, చూడని వాళ్ళకి డిస్కనెక్ట్ ఉంటుంది. అది మాకు అనిపించేది, మేము వరి చాలా. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది తెలుసు సినిమా బండి, నేను రిలీజ్ కూడా చేస్తే బాగుంటుందేమో ఈ సినిమా, కొద్ది జనాల్లోకి వెళ్ళాలి కదా అనే థాట్స్ కూడా ఉండే నాకు. చూడండి సినిమా బండి, అంటే లైక్ ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, చాలామంది ఎవరు చూడలేదో సినిమా బండి చూడండి, మంచి సినిమా అది అంటే చాలా మంచి ఎక్లెయిమ్ వచ్చింది. అంటే సినిమా బండి అది నాకు ఎలా రీచ్ అయిందంటే ఇండియా వైడ్ రీచ్ అయింది సినిమా. అది ఆంధ్ర తెలంగాణలో తక్కువ రీచ్ ఉంది బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ నెట్ఫ్లిక్స్. నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడికో వేరే ప్లేస్ సినిమా బండి గురించి మాట్లాడతారు స్పెసిఫిక్గా, బికాస్ దట్ ఫిలిం రీచ్డ్ ఇండియా వైడ్. ఎక్కడెక్కడో మలయాళంలో వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే ముంబైలో కొంతమంది టీమ్స్ మాట్లాడతారు, ఒరియాలో మాట్లాడతారు. అంటే దిస్ ఫిలిం వెంట్ లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్, చాలా అంటే నేషనల్లీ వెళ్ళిన సినిమా ఇది. బట్ ఇక్కడ తక్కువ వెళ్ళింది, రీజనల్గా చాలా తక్కువ వెళ్ళింది సినిమా. సో అంటే చాలామంది తెలీదు. నేను సినిమా బండి చూడండి, అంటే లైక్ ఏదో నేను చెప్తున్నాను కానీ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా. అంటే నార్మల్, అంటే మన ఇప్పుడు లోకల్ మామూలు సినిమా గోవర్లో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేసే సినిమా అది. నాకు తెలిసి సినిమా బండి అని టైప్ చేయండి నెట్ఫ్లిక్స్లో. సో చూడండి ఆ సినిమా. ఎక్కడ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఎలాగైనా చూడండి ఆ సినిమా ఉంది. సో నచ్చుకుంటారు మీరు డెఫినెట్లీ. సినిమా బండి సినిమా చూడగానే అరే ఈ సినిమా ఎలా మిస్ అయ్యాను రా అని అనుకునే ఛాన్స్ చాలా 100% ఉంటుంది మీకు, ఈ సినిమా ఎలా మిస్ అయ్యాను నేనని.
సో యా, ఆ సినిమా చూస్తే ఈ సినిమా ఇంకా బాగా కరెక్ట్ వస్తుంది. అవును. సో మీరు ఏం చేయాల్సిందంటే అప్పుడు లోకేష్ కనగరాజు పెడతాడు కదా, ప్లీజ్ వాచ్ ఖైదీ బిఫోర్ గోయింగ్ టు ఫుల్ పాపులర్ ఫిల్మ్ ఈజీగా అన్నట్లుగా మీరు కూడా ముందు రోజు ట్విట్టర్ లో ప్లీజ్ వాచ్ సినిమా బండి బిఫోర్ గోయింగ్ టు శుభం థియేటర్స్ అన్నట్లుగా పెట్టాలి పోస్ట్. మేబీ సినిమా తర్వాత శుభం మంచిగా వర్కౌట్ అయితే సినిమా బండి రిలీజ్ చేస్తాం. అసలు మీకు తెలుసా, అందులో కొంతమంది వచ్చారు ఆటోలోనే, వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది కదా, మీకు ఆ సినిమా తెలుసా అని చెప్పి అది రిలీజ్ అవుతుంది ఫస్ట్. ఓ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందా అనుకుంటారు. అది పాసిబిలిటీ ఉంది. ట్రూ. ప్రవీణ్, ఇప్పుడు థింగ్ ఏంటంటే ఒక సినిమాని ఆర్గానిక్గా క్యారెక్టర్స్ బేస్ చేసుకొని లేదంటే ఆ రీజనల్ కనెక్షన్స్ని బేస్ చేసుకొని రాస్తున్నప్పుడు అక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర ఆడియన్స్ లేదంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే ఆ రకమైన మనుషులను చూసిన వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పద్ధతులు కానీ లేదంటే ఆ రీజియన్ తాలూకా ఎలాంటి ఇన్హిబిషన్స్ తెలియని వాళ్ళకి అది ఒక కంప్లీట్గా ఏదో ఒక ఫారెన్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సో దేర్ ఆర్ ఛాన్సెస్, అంటే ఒక 70% ఛాన్సెస్ ఆర్ రిలేటబుల్, అందరూ కనెక్ట్ అయ్యి వెంటనే అరే అక్కడ నిజమే వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఆ యాస కావచ్చు మాండలికం కావచ్చు. సో ఈ 30%కి కొంచెం చిన్నపాటి డిస్కనెక్టివిటీ అయితే ఉంటుంది అన్నమాట. సో మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు కుడ్ బి సినిమా బండి లేదంటే ప్రెసెంట్ శుభం లేదంటే నెక్స్ట్ పరదా, సో ఈ ఫ్యాక్టర్స్ని మీరు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు? రిలేటబిలిటీ అట్ ద సేమ్ టైం డిస్కనెక్టివిటీ అంటే రిలేటబిలిటీ ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అందరినీ క్యాటర్ చేయలేము కదా ఒక సినిమా అన్నది. యూ కాంట్ క్యాటర్ టు ఎవ్రీబడి. సినిమా ఇస్ నువ్వు ఎంతమంది క్యాటర్ చేయాలో వాళ్ళకి క్యాటర్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎనీ ఫిలిం. సో ఎవ్రీ ఫిలిం యూ కాంట్ క్యాటర్ ఇట్. ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ సినిమా గోవర్లే తక్కువ చాలా. అంటే వెన్ యూ సీ ఎంతమంది పర్సెంటేజ్ వస్తున్నారు ఆడియన్స్ థియేటర్కి అవుట్ ఆఫ్ 100% ఇది 10-15%. అంటే ఇంకా 90% మంది సినిమాకి థియేటర్ రావట్లేదు. లిటరల్లీ 90% మంది సినిమాలు చూడట్లేదు థియేటర్లో. బట్ 10%లోనే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం సర్వైవ్ అవుతుంది. ఇమాజిన్ అసలు నువ్వు వాళ్ళని రప్పిస్తే అంటే నీకు ఈవెన్ పెద్ద పెద్ద స్కేల్ ఆఫ్ సినిమాలు కూడా ఆ 10% కదా వస్తుంది జనాలు. బాహుబలి లాంటి సినిమాలు తప్ప బాహుబలి కూడా ఈవెన్ బాహుబలి కూడా ఎంత పర్సెంట్ ఉంటుంది అంటావు? 100%లో 100% ఉంటుంది. ఆబ్వియస్గా అరౌండ్ 30-45. స్టిల్ 70-60% సినిమా థియేటర్ రావట్లేదు వాళ్ళు. అంటే ఇమాజిన్ అసలు ఎంతమంది సినిమాలు ఇంకా చూడట్లేదని. సో ఇట్స్ ఆల్ అబౌట్ అంటే క్వశ్చన్ ఏంటో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హూ ఆర్ యువర్ ఆడియన్స్ ఆర్. అందరినీ ఒక సినిమా అందరినీ క్యాటర్ చేయలేదు బేసికల్లీ. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బండి ఏంటంటే కంప్లీట్ గా అదే రీజన్ కి సంబంధించి. అవును. బట్ స్టిల్ సినిమా ఇస్ సంథింగ్ వేర్ ఎవ్రీబడి కనెక్ట్స్ బేసికల్లీ. క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతే క్యారెక్టర్స్ కనెక్ట్. మరడేష్ బాబు క్యారెక్టర్ కి ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ రిలేటబిలిటీ, ఒకటి రీజనల్ రిలేటబిలిటీ ఉంటే అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ రిలేటబిలిటీ. అండ్ సినిమా బండి ఎవరు రిలేటబుల్ కూడా కాదు. ఆ స్లాంగ్ కొత్తది, ఎవరికి తెలియదు ఆ స్లాంగ్, బట్ అలా కనెక్ట్ అయ్యారు బికాస్ కొత్త క్యారెక్టర్స్. సినిమా అంటే అందరికి ఇష్టము, స్లాంగ్ వర్కౌట్ అయిన సినిమా అది. ఈవెన్ దో ఎవరికి తెలియని స్లాంగ్ అయినా, ఎవరికి అందరు కొత్త స్లాంగ్ అయినా, సినిమాలో మోస్ట్ పాజిటివ్ పాయింట్ అందరూ నాకు మాట్లాడింది స్లాంగ్ చాలా బాగుందని. సో కొత్త వాయిస్, హియర్ ద న్యూ వాయిస్, ఎవ్రీబడి లైక్ దట్ న్యూ థింగ్. యా అలా ఉంటుంది. ఇందులో కూడా ఇరికించినట్టున్నారు నీ పేరేమి అనేది. యా అదేంటి కాన్షియస్ గానే లేదంటే యు వాంటెడ్ టు ఆ టింజ్ ఏదైనా కనబడాలి సెట్లోనే మేము సెట్ షూటింగ్ చేస్తున్నాం. అది ఆన్ పేపర్ మీద లేదు. షూటింగ్ చేస్తున్నప్పుడు రాఘమేరు మహేష్ బాబు వచ్చి అని ఇక్కడ నీ పేరే యాడ్ చేద్దాం మళ్ళీ ఉంటుంది అంటే వెంటనే అందరూ కూర్చొని సూపర్ రా అద్దరిపోతారని చెప్పి వెంటనే యాడ్ ఆన్ చేసాం. స్వరమంజరి పెట్టాం. అసలు అది సినిమా బండి చూస్తున్నాడికి తప్ప ఎవరికి కనెక్ట్ అవ్వదు. నీ పేరు ఏంటి, స్వరమంజరి ఏంటి, ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఆడియన్స్ నవ్వుతారు థియేటర్లో, వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ఏంటి, అట్లీస్ట్ దానికోసమైనా సినిమా బండి చూడండి. ఇప్పుడు ఈ సినిమా అనేది అంటే కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద సీరియల్ ఎడిక్షన్ కానీ లేదంటే ఆ సీరియల్ చాలా అంటే కొంతమంది ఫ్యామిలీస్లో చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా నాన్నమ్మే సంథింగ్ ఈ కార్తీక దీపం సీరియల్స్ లో చూసి వీళ్ళకి ఎప్పుడు కలుస్తారా బాబు అని తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి అంటే ఇవి చూసి సీరియల్స్ అంటే ఒకటి నమ్ముతున్నా. ఇప్పుడు నేను చిన్నప్పుడు 10th క్లాస్ ఆ టైంలో నేను సీరియల్ చూసేవాడిని. పిన్ని సీరియల్ నేను విపరీతంగా చూసేవాడిని. కాలేజ్ అవ్వగానే, స్కూల్ అవ్వగానే వచ్చేసి 2:30 to 3 ఉండేది. పిన్ని కానీ, శివయ్య కానీ, అప్పట్లో రాడాన్ చాలా క్వాలిటీ సీరియల్. అసలు నేను ఈ స్కూల్లో కూడా ఆలోచించేవాడిని, ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఏం జరుగుతుంది అది లిటరల్లీ వెంటనే పరిగెట్టుకుంటే ఇంటికి వచ్చేసి శివయ్య సీరియల్ పెట్టేవాడిని. సో
సో పిన్ని శివయ్య అండ్ నా ఫేవరెట్ సీరియల్స్ అనమాట అప్పట్లో. అండ్ ఇంకోటి ఉండేది ఏంటది, అదే రహస్యం ఒక సీరియల్ ఉండేది కదా, రక్ష, అదే ఒక దెయ్యం సీరియల్ ఉండేది కదా ఒకటి అప్పట్లో. చాలా ఉండే ఈటీవీలో వచ్చాయి బేసికల్లీ. సో అదే అంటే సీరియల్ ఎడిక్షన్ పక్కన పెట్టినా ఇప్పుడు జస్ట్ సీరియల్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ సిరీస్, రైట్? ఇప్పుడు నువ్వు వెబ్ సిరీస్ చూస్తున్నావు, డిస్టర్బ్ చేస్తున్నావు కూడా నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ నువ్వు స్విట్ గేమ్ చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు జెన్జీ మొత్తం స్విట్ గేమ్ చూస్తున్నారు, ఎవరో వచ్చి సరే స్విట్ గేమ్ ఆపు నేను ఇది పెట్టుకుంటానంటే ఎలా కాలుతుంది వాళ్ళకి? సో ఇట్స్ నాట్ సీరియల్, ఇట్ ఈస్ ఎనీథింగ్. ఒక క్రికెట్ చూస్తున్నప్పుడు వాడికి ఎలా కాలుతుంది? మనకు ఒక ఎడిక్షన్, ఇట్స్ అన్ ఎడిక్షన్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ టీవీ. సో ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ద హోల్ ఐడియా ఆఫ్ దట్ బేసికల్లీ. ఓకే, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యాక్చువల్లీ. ఎందుకంటే జెన్జీకి ఎంతవరకు జెన్జీకి అదే ఇప్పుడు అందరూ జెన్జీలు వెబ్ సిరీస్ చూస్తారు, కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ చూస్తారు కూర్చొని. ఇప్పుడు టీవీలో కూర్చొని చూస్తున్నారు కొరియన్ డ్రామా వెబ్ సిరీస్. సడన్ గా ఒకటి వచ్చి నువ్వు టీవీ యాప్ సీరియల్ న్యూస్ పెట్టంటే తిరుగుతుంది ఆ అమ్మాయి వచ్చి, కొరియన్ డ్రామా చూస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఈ సినిమాకి రిలేట్ అవుతుంది కదా. సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ బేసికల్లీ. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ రిలేట్ టు యువర్ ఓన్ థింగ్. ఇన్ ద సీరియల్స్ ఉంది, కంటెంట్ డిఫరెంట్, అంతే. బట్ ఆ చిన్న డిఫరెన్సియేషన్ అయితే ఉంటుంది. దే కంప్లీట్లీ రిలేట్ దెమ్సెల్వ్స్. అంతే అలా రిలేట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది, అది చేస్తే కనెక్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈ సినిమా వరకు వచ్చి అంటే ఏదో ప్రొడక్షన్ కావచ్చు, లేదంటే ఆన్ ఎడిటేబుల్ కావచ్చు, లేదంటే రిలీజ్ కావచ్చు, మీరు ఫేస్ చేసిన ఫియర్స్ ఏంటి? అదే ఫియర్ ఒకటే, నా ఫస్ట్ ప్రొడక్షన్, సమంత ఫస్ట్ ప్రొడక్షన్, అండ్ కథ నాకు 100% డౌట్ లేదు, అసలు డౌటే లేదు. ఈ సినిమా కథ వినగానే నేను ఒకటి, ఈ కథ స్క్రిప్ట్ ఎంత బలమైన స్క్రిప్ట్ అంటే ఈవెన్ నా డైరెక్షనల్ ఫ్లా ఉన్నా సరే వర్కౌట్ అయ్యే సినిమా ఇది. అంటే నేను డైరెక్షన్ బాగా చేయకపోయినా, నేను ఏదైనా వర్కౌట్ చేయకపోయినా, కథ సాలిడ్ కథ, అది మంచి కథ బేసికల్లీ. అంటే మంచి యాక్టర్స్ దొరికారు. అంటే ఇలాంటి కథ నాకు స్క్రిప్ట్ వినగానే బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్, అది వినగానే బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్. ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, అనానిమస్గా వర్కౌట్ అవుతుంది, కరెక్ట్గా తీస్తే, కరెక్ట్గా అన్ని పద్ధతిగా రైటింగ్ బాగుంటే, అంత బాగుంటే కుదిరితే యునానిమస్ బ్లాక్ బస్టర్. అందుకే కదా సమంత ఫస్ట్ ప్రొడక్షన్ అంత నమ్మి కథ మీద పెట్టింది బేసికల్లీ. అండ్ రిలేటబుల్ కథ కదా, సీరియల్లో అమ్మాయిలు, ఉమెన్, వెరీ రిలేటబుల్. ఆ కథే ప్లస్ సినిమాకి బేసికల్లీ. ఓకే, అండ్ ఈ ర్యాప్ సాంగ్స్ అనేవి మీరు అనుకున్న జెన్జీ ఆడియన్స్ కి ఇంకా రీచబిలిటీ కోసమా? అంతే అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిక్స్. అదే చెప్పే కదా, హౌ జంబలెక్కడ పంబల్ అంటే సినిమా ఇప్పుడు మళ్ళీ తీలేవు నువ్వు, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ టింజ్ టు ఇట్. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ అర్బన్ కైండ్ ఆఫ్ వీ మిక్స్ ఇట్, హౌ యూ బ్లెండ్ బోత్ ద ఫ్యూజన్ బేసికల్లీ. అండ్ క్లింటన్ సాంగ్స్ ఇచ్చారు, అంటే తన ఫస్ట్ సినిమా ఇది తెలుగులో, అండ్ తను బాలీవుడ్లో హీ డస్ లాట్ ఆఫ్ స్టఫ్ బేసికల్లీ. సో కోక్ స్టూడియో కదా, కోక్ స్టూడియో. అండ్ మ్యూజిక్ చాలా, అంటే సాంగ్స్ మీరు సినిమాలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ సూన్ రిలీజ్ అవుతాయి సాంగ్స్ స్పెసిఫిక్స్, అంటే సినిమాలో వినిపించవు కథలో, అంటే కథలో వెళ్ళిపోయే సాంగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, మూడు చాలా బాగుంటాయి సాంగ్స్. అంటే ఉత్తి సాంగ్ వింటే తెలుస్తుంది మీకు, త్వరలో రిలీజ్ అవుతాయి సాంగ్స్. సో ఉత్తి సాంగ్, చాలా సాంగ్ కూడా సినిమాలో పెట్టలేకపోయాం బికాస్ డైలాగ్ డ్రివెన్ కదా. నువ్వు సీన్ మాంటాజెస్ కూడా ఏమవుతాయి, మొత్తం డైలాగులు ఉంటాయి, అంత సాంగ్ ఫుల్ సాంగ్ కూడా పెట్టలేకపోయాం మేము. సో సగం సాంగే ఉండే సినిమాలో. సో సాంగ్స్ సెపరేట్గా రిలీజ్ అవుతాయి, సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఈ సినిమా నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ సాంగ్స్. అంటే సాంగ్స్ ఫుత్ వైరల్ అయితే ఇంకా మళ్ళీ చూస్తారు ఆ సాంగ్స్ కోసం వచ్చి, ఈ సాంగ్ ఇక్కడ పడింది అని. కథతో వెళ్ళిపోతున్నాం మనం, త్రూఅవుట్ కథతో వెళ్ళిపోతున్నాం, బట్ సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. మనం తర్వాత రిలీజ్ అయితే దాని వాల్యూ తెలుస్తుంది. అంటే ర్యాప్ సాంగ్ పెట్టడం అనేది ఓకే, ఇది సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని క్యాటర్ చేస్తే ర్యాప్ అనేది వీళ్ళ క్యాటర్ చేస్తుంది. సో ఇట్ వాస్ గుడ్ డెసిషన్ టు మిక్స్ ఇట్ అప్ బోత్ అనిపించింది. అండ్ వివేక్ సాగర్ అయితే అసలు రచ్చ చేసాడు. అది ఇప్పుడు వివేక్ సాగర్ కూడా లాస్ట్ మూమెంట్ లో ఇచ్చాం మ్యూజిక్, లాస్ట్ మూమెంట్ లో ఫుల్ ప్రెషర్, 9th రిలీజ్ అనౌన్స్ చేస్తాం మేము. అంటే బట్ అంటే ఆ డేట్ వదులుకోకూడదండి మాకు, సమ్మర్ రిలీజ్ కదా. సో బట్ వివేక్ డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అసలు. అంటే షార్ట్ టైంలో డే నైట్స్ మ్యూజిక్ ఇక్కడ ఇది ఇచ్చి తను అసలు, అంటే నాకు అసలు హ్యాట్స్ ఆఫ్ టు వివేక్. అసలు అలాంటి మ్యూజిక్ ఇంత షార్ట్ టైంలో ఇవ్వడం అన్నది జెమ్ అసలు. ఎందుకంటే వివేక్ సాగర్ పెళ్లి చూపుల్లోనే ఆ సాంగ్ ఉంటుంది కదా, కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ సాంగ్. అందరూ ఏమనుకున్నారు, అదే పాత సినిమా పాట ఏమో అనుకుంటారు. కట్ చేస్తే వివేక్ సాగర్ యాక్చువల్లీ క్రియేటెడ్ ఇట్. అవునవును. సో అలాగే ఈ సినిమాలో కూడా చాలా అలా ఉంటుంటాయి స్పెసిఫిక్ గా బీజిఎమ్స్. ఎప్పుడో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో విన్న చిన్న చిన్న బీజిఎమ్స్ ఉంటాయి కదా, ఆ చిక్ చిక్ టిక్ 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 అని చెప్పేసి వచ్చే కొన్ని సౌండ్స్ కానీ, ఇవన్నీ కూడా అదే అంటే
రిలేటబుల్ కంటే కూడా అది మోర్ ఆఫ్ నాస్టాలజియా. అవునవునవును. సో ఆ నాస్టాలజియా ఫీల్స్ అనేవి చాలా ప్రాపర్గా క్యాటర్ చేశాడు Yeah, వివేక్ yeah. సాగర్. అండ్ ప్రొడక్షన్ డిజైన్ రామ్ కూడా అసలు అద్దరు కొట్టాడు. Hmm. అసలు ద లేయర్స్ ఆర్ట్ కానీ వర్క్ ఇది కానీ చాలా క్లవర్ అసలు టీమ్. క్రేజీ. అసలు ఆర్ట్ వర్క్ అయితే నాకు అసలు తను మటుకి బిగ్గెస్ట్ హెల్ప్ ఈ సినిమాకి సపోర్ట్ Okay. ప్రొడక్షన్ డిజైన్. అంటే మీకు లైవ్లీగా ఉంటాయి లొకేషన్స్, ఆస్థెటిక్స్ ఉంటాయి. గ్రేట్ జాబ్ హీస్ డన్ ఫ్యాబులస్ జాబ్ రామ్ గాని. అంటే అన్నిటికంటే కూడా చాలా స్మార్ట్ వర్క్ చేశారు వాళ్ళు. అంతే చాలా స్మార్ట్. ఎందుకంటే పెద్ద ఎక్కడ కూడా వైడ్ యాంగిల్స్ అవి లేకుండా చాలా క్లోజ్ షాట్స్ పెట్టుకొని, అంటే ఈ సీన్ కి ఇంత అవసరం, సో ఇక్కడ వరకు అరేంజ్మెంట్స్ ఉంటే సరిపోద్ది. పెద్ద ఏదో పెద్ద ఊరంతా రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదంటే ఆ 2000 అనే ఫ్లవర్ తీసుకురావడం కోసం ఊరంతా ఆ కార్లు ఇవన్నీ ఏం చూపించలే. సో చాలా క్లవర్ ప్లే చేశారు అక్కడ. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ ఇన్సైడ్ ద హౌస్ లేదంటే ఇన్సైడ్ ద కేబుల్ టీవీ ఆఫీస్. అదే ఇంకోటి సినిమాలో ఏంటంటే సినిమా ఇండోర్ అవడంతో ఇంకా సఫికేషన్ ఫీల్ వస్తుంది సినిమా అంతా ఇండోర్. అందుకే మేము బీములు పెట్టాం. సో వెన్ యూ గో అవుట్ బేసికల్లీ వెన్ దర్ ఎక్స్టీరియర్ షాట్ దెర్ ఇస్ అ బీచ్ బేసికల్లీ. ఆ ఓపెన్నెస్ ఉంటుంది మనకి సినిమాలో. సో లొకేషన్ ఎంచుకుంది మెయిన్లీ కారడం. ఇంత క్లోజ్ స్పేస్లో ఆ మధ్యలో బ్రీదర్ ఉండాలి నీకు సినిమా చూసేటప్పుడు. అందుకే ఆ బీచ్ కానీ ఆ బీములు కానీ ఆ బీములు అన్నది ఇప్పటికీ అప్పటికి అలాగే ఉంది. ఆ క్లాక్ టవర్ కానీ ఆ జంక్షన్ కానీ అంటే చాలా యాస్టిక్గా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఆ ప్లేస్ కానీ ఆ వైఫ్ కానీ. అండ్ సమంత అంటే తను చెప్పారు ఇంటర్వ్యూలో మొన్న మాట్లాడుతున్నప్పుడు, నేను మళ్ళీ వేరే వాళ్ళని ఏమి అడుగుతానులే ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి అని చెప్పేసి, అడగలేక మొహమాట పడి నేనే చేస్తాను క్యారెక్టర్ మమతా క్యారెక్టర్ అని చెప్పారు. సో మీరు అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ చాయిస్ సమంత ఉందా లేదంటే? సమంతనే ఫస్ట్ నుంచి మ్యామ్ ఉండాలి ప్రమోషన్ అంటే ఈ సినిమాలో స్టార్ ఉండాలి ఒకరు ఖచ్చితంగా. అండ్ కథలో కూడా ఇట్స్ కరెక్ట్గా ఇన్బిల్డ్ అయింది అనుకుంటున్నాను. బట్ అంటే పుష్ ఉండాలబ్బా సినిమాకి. అంటే ఇట్ షుడ్ బి అంటే ఇలాంటి చిన్న సినిమాకి ఒక పెద్ద పుష్ లేకపోతే కష్టం రీచ్ అవ్వడం జనాలకి. సో స్టార్ ఇంజిన్ లాగా యాడ్ అయింది. స్టార్ ఇంజిన్ లాగా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ యూజ్ చేయలేదు ఎక్కడ కూడా. అంతే ఉన్నారు కదా ప్రొడ్యూసర్ ఉంది కదా అని ఖచ్చితంగా ఎక్కడ మధ్య అన్నెసరీ షార్ట్స్ యాడ్ చేయకుండా రెండే సీన్లు ఉంటాయి. రెండు కూడా చాలా ఆర్గానిక్ గా అలా వెళ్ళిపోతుంది. స్క్రీన్ ప్లే కి యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయి. అండ్ డైరెక్టింగ్ సమంత గారు ఫ్యాబులస్ జాబ్. నా లైఫ్ లో ఫస్ట్ టైం కదా. సో ఆవిడే ప్రొడ్యూసర్. సో ఇట్స్ ఏ గ్రేట్ జాబ్. అంటే చాలా చాలా నాకు చాలా అంటే ఫస్ట్లో నర్వస్ సమంతతో డైరెక్షన్. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ద వే షీ లిజన్స్ టు ద హోల్ ఐడియా, ఇంప్రొవైజేషన్స్ కానీ షీ యాడ్ సో మచ్ టు ద లేయర్. ఇది కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించేది. ఓకే. అండ్ అంటే సమంత 2 scenes లో కూడా చిన్న వేరియేషన్ కనబడింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ మారిపోయాడు. ఎందుకు అవైలబిలిటీ లేక. బాగా అబ్జర్వ్ చేస్తారు. ఆర్య చేశాడు బ్యాక్గ్రౌండ్స్ సెకండ్ టైం ఆర్య చేశాడు. సో అదే లాస్ట్లోనే తనకి డేట్ ఇష్యూగా అది అలా వెళ్ళి పెడతారు. సో అలా ఎందుకంటే అతనికి మోర్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి కదా. అవునవునవును. సో సడన్ గా సెకండ్ సీక్వెన్స్ లో వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వినబట్లేదు డైలాగ్స్. అప్పుడు చూస్తే ఓహో వేరే ఆర్టిస్ట్ అవైలబిలిటీ లేదేమో. వేరే అసిస్టెంట్ అయి ఉండొచ్చు కదా కథలో. అంటే అలా కూడా అనుకుంటే ఆడియన్స్. క్లోజింగ్ సార్ అంటే సినిమా బండి సంథింగ్ విచ్ ఇస్ మ్యాజిక్. ఎందుకంటే అదేంటంటే అలాంటి ప్యాటర్న్స్ లేదంటే ఇలా ఒక స్పెసిఫిక్ గా ఈ సినిమా ఫార్మాట్ ను నమ్ముకొని కాకుండా ఒక కంప్లీట్ హార్ట్ఫుల్ ఫిల్మ్. ఎండింగ్ కూడా ఎంత ఒక ఫుల్ఫిల్మెంట్ ఇస్తుందంటే సినిమా. ఈ అమ్మాయి చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది కదా ల్యాప్టాప్ లో ఫుటేజెస్ అంతా చూసుకొని. ఆ అమ్మాయి హ్యాపీనెస్ ఈజ్ ఆడియన్స్ హ్యాపీనెస్. సో ఇట్ లిటరలీ లైక్ అంటే ఇప్పుడు కొన్ని ప్రశాంత్ నీల్ మూవీస్ లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే హీ విల్ అంటే ఆడియన్స్ కి హింట్ ఇస్తా ఉంటాడు అనమాట. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు రియాక్ట్. చిన్నపిల్లల ఫేసెస్ త్రూ మనం సలార్ లో కానీ లేదంటే కేజీఎఫ్ లో కానీ చూసుకుంటే చిన్నపిల్లల క్యారెక్టర్స్ త్రూ నడిపిస్తుంటాడు. సో అలాగా ఆ అమ్మాయి క్యారెక్టర్ త్రూ మీరు ఆడియన్స్ కి అంటే దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు రియాక్ట్, దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి అన్నట్లుగా ఒక చిన్న ప్రిడామినేషన్ లాగా క్రియేట్ చేస్తుంటారు. సో అది చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. సో ఆ స్థాయి ఒక సినిమా అంటే ఐ వోంట్ సే దట్ అదేదో పెద్ద కెరీర్ మార్చేసే సినిమా అని చెప్పిన అన్ను. కాకపోతే థింగ్ ఏంటంటే దట్ సినిమా బండి క్రియేటెడ్ ఎ మ్యాజిక్ వేర్ ఓకే ప్రవీణ్ అనే డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తీయగలడు, లేదంటే ఇట్స్ క్రియేటెడ్ ఎ మార్క్ ఫర్ యూ. సో దాని తర్వాత ఇమ్మీడియట్ గా మీరు పరదా కానీ శుభం కానీ ఇవన్నీ కూడా వచ్చాయి కాకపోతే ఈజ్ దట్ ద వే యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్ యువర్ కెరీర్? అంటే మీరు చెప్పారు ఇంటర్వ్యూస్ లో యూ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పేసి. అసలు ఇంపాసిబుల్. నాకు
అంటే మీరు షాక్ అవుతారు. నేను ఒక బోయపాటి రవిలో నేను ఒక మంచి యాక్షన్ సినిమా చేద్దామని ఉంటుంది నాకు. అంటే అంటే ఎందుకు తప్పే ఉంది ఐ వాంట్ టు డూ కమర్షియల్ స్టఫ్ అబ్బా. ఐ వాంట్ టు డూ దిస్ స్టఫ్. ఐ లవ్ సినిమా నాకు ఇష్టం బేసికల్లీ. చిన్నప్పుడు మనం పెరిగిందే కమర్షియల్, తెలుగు కమర్షియల్ సినిమాలు చూసి పెరిగాం మనం. మధ్యలో ఏదో హడావిడి చేసి ఇరానియన్లు, యూరోపియన్ ఫిల్మ్లు, మొత్తం న్యూ ఏజ్ ఎరా ఆఫ్ సినిమాలు అప్పట్లో నాకు అసలు స్టాన్లీ కుబ్రిక్ కానీ, స్టీఫెన్ స్పిల్బర్గ్ కానీ, అంటే డారెన్ అరోనోఫ్స్కీ, అంటే ఎక్స్పోజర్ చాలా చాలా ఇచ్చిందనమాట నాకు సినిమాలన్నీ. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్, బైసైకిల్ థీఫ్స్ కానీ అన్నీ. స్టిల్ ఐ వాంట్ టు గో టు రూట్స్. తెలుగు సినిమా రూట్స్ కదా. సో బేసికల్లీ మన సినిమాలో ఆ కల్చర్ ఉంటుంది బేసికల్లీ. అంటే యూ హ్యావ్ సాంగ్స్, యూ హ్యావ్ ఫైట్స్, యూ హ్యావ్ ఎమోషన్స్, చేద్దాం ఉంటుంది నాకు. ఐ వాంట్ టు డూ అంటే కమర్షియల్ సినిమా ఆ స్పేస్లోనే ఐ వాంట్ టు ఎంటర్. అంటే ఎంటర్ అని కాదు. ఈవెన్ దో ఇఫ్ ఐ డూ ఏ బిగ్ కమర్షియల్ సినిమా ఇన్ ఫ్యూచర్, మై ఓన్లీ గోల్ ఇస్ దట్ నా అదృష్టం కొద్దీ నాకు మంచి కమర్షియల్ సినిమా పడింది అనుకో, ద నెక్స్ట్ మూమెంట్ I might again do a film like Cinema Bandi, with all new actors, with all new, because the originality of filmmaking should not lose. I like cinema basically. అంటే కొన్నిసార్లు పెద్ద సినిమా తీసి చిన్న సినిమా చేయలేము బేసికల్లీ. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో అలా వెళ్దామని లేదు, బికాజ్ మనం ఒక ప్యాషన్తో వచ్చాం ఇండస్ట్రీకి. లైక్ స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లోని చాలాసార్లు ఏమవుతుందంటే ప్యాషన్ లూజ్ అయిపోతాం మనం. ఇట్ బికమ్స్ వర్క్, ఇట్ బికమ్స్ టైర్సమ్, ఇట్ బికమ్స్ లైక్ అందరికీ కన్విన్స్ చేయాలి, పెద్ద పెద్ద స్టార్స్కి నువ్వు క్యాటర్ చేయాలి, ఫ్యాన్ సర్వీస్ చేయాలి, ఇన్ని ఉంటాయి. ఇట్స్ డెఫినెట్లీ ఇన్ని ఉంటాయి, హ్యాండిల్ చేసుకోవాలి. బట్ ఫైనల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఆర్ట్, రైట్? సినిమా ఇస్ అన్ ఆర్ట్ ఫామ్, ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ వేర్ ఒక ఐటమ్ సాంగ్ ఇస్ అన్ ఆర్ట్. అంటే ఇట్స్ బ్యూటీ. నేను అది ఆర్ట్గా చూస్తాను. ఐ డోంట్ సీ యాజ్ ఎ కమర్షియల్ థింగ్. ఒక వెనకాల సూమో ఎగిరిందంటే ఇట్స్ అన్ ఆర్ట్. అంటే ఒక థియేటర్లో ఉన్నప్పుడు నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ ఇలా ట్రైన్ పక్కన వస్తుంటే ఒక గూస్ బంప్స్ వచ్చి అలాంటి వైబ్ క్రియేట్ చేసాం మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం సినిమా స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండేవి సినిమాలన్నీ. కానీ ఎందుకు కమర్షియల్ అయింది సినిమా, ఎందుకు జనాలందరూ ఇంతమంది వచ్చారు సినిమా? సపోజ్ మనం ఫస్ట్ నుంచి ఇలా చిన్న కంటెంట్ ఈవెంట్ చేసుకుని తెలుగు ఇండస్ట్రీ ఇంత పెరిగేదా? ఇంత జనాలు వచ్చేవారా? ఇంతమంది క్యాటర్ అయ్యేవారా? అంటే ఇంతమంది వచ్చారు, ఇంతమంది జనాలు చూస్తున్నారంటే దోస్ కమర్షియల్ సినిమాస్. ఇప్పుడు మనం మొత్తం ఇండియా మొత్తం, ఇప్పుడు వరల్డ్ మొత్తం తెలుగు సినిమా గురించి ఎందుకు మాట్లాడుతుంది? బికాస్ ఆఫ్ ఆర్ కంటెంట్, ఆర్ కమర్షియల్ సినిమా. అందుకే కదా మన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అంత ఆ స్టేజ్కి వెళ్ళింది. సో వీఆర్ లైక్ సినిమా లవర్స్ అసలు ఫస్ట్ నుంచి. ఆ సినిమా ప్రేమికులు మనం బేసికల్లీ. సో అసలు ఇమాజిన్ ఆర్ఆర్ఆర్ అక్కడ ప్లే అయినప్పుడు ఫారెన్ వాళ్ళందరూ వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. దట్ ఈస్ హౌ అవర్ కల్చర్ ఈస్, దట్ ఈస్ హౌ అవర్ సినిమా ఈస్. అయితే ఇక్కడ మీరు చెప్పిన పాయింట్లో ఇంకొకటి ఏంటంటే, మనం కమర్షియాలిటీ అనేది కంప్లీట్గా ఓన్ చేసుకున్నాం అనేది ఫైన్. కాకపోతే ఎక్కడో ఈ ఆర్గానిక్ ఫిలిం లేదంటే ఆ రూటెడ్ స్టోరీస్ చెప్పడం కూడా అక్కడ కొంచెం మిస్ అయిందేమో అనిపించింది మధ్యలో. దట్స్ వేర్ మలయాళం సినిమా ఇస్ స్పీకింగ్ అప్. వాళ్ళు తీసుకున్న స్టోరీస్ కానీ లేదంటే ఐదర్ థ్రిల్లర్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మలయాళం సినిమా, చాలా మలయాళం సినిమాలు చూస్తాను, వాళ్ళకి బడ్జెట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే వాళ్ళు చేయగలరు అలాగా. అంటే బడ్జెట్స్ వాళ్ళకి ఫుల్ బడ్జెట్లు ఇచ్చేసి చేయగలరు. దే ఆల్సో డూ ప్రాపర్ కమర్షియల్. దే ఆల్సో వాంట్ టు డూ బిగ్ ఫిల్మ్స్. అబ్బా చాలా బిగ్ ఫిల్మ్స్ చేద్దాము అని వాళ్ళకి ఉంటుంది. ఇట్స్ నాట్ దట్. అంటే మనకేదో అనిపిస్తుంది, ఓకే లైక్ వాళ్ళ స్ట్రెస్లో వాళ్ళు ఉంటారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ దే వాంట్ టు గ్రో బిగ్, దే వాంట్ టు బిగ్ స్కేల్ ఫిల్మ్స్ వాళ్ళకి చేద్దాం ఉంటుంది. ప్లస్ కంటెంట్ చెప్దాం ఉంటుంది. సో it's always that thinking process always happens in every industry basically. ఎప్పుడు ఒకటి ఉంటుంది. మనం వేరే సినిమాలు పొగుడుతాం, వాళ్ళు ఈ సినిమాలు పొగుడుతాం, వీళ్ళు ఈ సినిమాలు పొగుడుతాం. ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రగుల్స్ ఇన్ దేర్ ఓన్ థింగ్ బేసికల్లీ. మనకు తెలియదు అంతే అది. లేదు, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మలయాళం సినిమా ఇండస్ట్రీలో చూసి వాళ్ళ సినిమా 50 కోట్లు వచ్చిందంట, 70 కోట్లు వచ్చిందంట, మనమేమి ఇంకా 15-20 కోట్ల దగ్గర ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మనం చూసి అరే వాళ్ళు అంత ఆర్గానిక్ గా తీశారు, మీకు ఫిల్మ్ మేకింగ్ స్టైల్ చూడు, మొత్తం ఆ నేచర్ చూపించే విధానం చూడని చెప్పేసి మనం ఇప్పుడు వాళ్ళు ఎలా అనుకుంటారు, అరే ఆర్ఆర్ఆర్, బాహుబలి అది కదా సినిమా అంటే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్స్ అంతే బేసికల్లీ. సూపర్ ప్రవీణ్. సో మీ పరదా సినిమా గురించి చెప్పండి. అంటే
సో దట్ ఈస్ అ బిగ్ స్కేల్ ప్రొడక్ట్. ఇప్పుడు కంపేర్ టు సినిమా బండి అండ్ శుభం, పరదా ఇస్ బిగ్ స్కేల్ ప్రొడక్ట్ విత్ పాన్ ఇండియన్ ఆర్టిస్ట్. అంటే దర్శన రాజేంద్రన్ కానీ, అనుపమ పరమేశ్వరన్ కానీ, సంగీత కానీ, ఇంకా దేర్ మైట్ బి మెనీ ఆర్టిస్ట్ యాజ్ వెల్, ఇంకా చేయలేదు మీరు. సో అదొక బిగ్ స్కేల్ ప్రొడక్ట్ కదా. సో దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మీరు తీసుకున్న ప్రెషర్ ఏంటి? అంటే రిలీజ్ కూడా వస్తుంది, పరదా గురించి మాట్లాడదాం సెపరేట్ గా. జిస్ట్ ఇవ్వగలరా? జస్ట్ ఇప్పుడు ఏం ఇవ్వలేను. అంటే పరదా ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెపరేట్ కాన్వర్సేషన్ బికాస్ దిస్ ఇస్ శుభం. లెట్స్ ఎవ్రీబడి టాక్ అబౌట్ శుభం. బేసికల్లీ శుభం తర్వాత అసలు చాలా మంది తెలియదు నాకు పరదా సినిమా ఒకటి ఉంది. పీపుల్ ఆర్ వెయిటింగ్. టీజర్ రిలీజ్ అయింది, బట్ యా శుభం విల్ గివ్ మీ ఎ గుడ్ అంటే నాకు థియేటర్కల్ అవ్వలేదు కదా ఇప్పుడు వచ్చి. నాకు ఒకటి ఏంటంటే ప్లస్ పాయింట్, ఇందులో సినిమా బండి కూడా ఉంది. సో అట్లీస్ట్ ఈ డైరెక్టర్ సినిమా బండి చేసాడు, శుభం చేసాడు, ఇప్పుడు పరదాతో వస్తాడు అని ఉంటుంది బేసికల్లీ. యా వెయిటింగ్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీమియర్ షోస్ అయిపోతున్నాయి 2 days నుంచి. సో థియేటర్కల్ రెస్పాన్సెస్ నుంచి అంటే ఆబ్వియస్గా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉండి మీకు ఫలానా సీన్లు పేలుతాయి, ఈ ఫలానా సీన్లు పేలుతాయి, ఫలానా సీన్లకి నవ్వుతారు, లేదా ఫలానా సీన్లకి కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ కనెక్ట్ అవుతారు అని చెప్పేసి ఒక మీటర్ మీరు అనుకున్న మీటర్ ఉంటుంది. సో ఆ మీటర్ ఎంతవరకు మీరు అంటే మీరు చూసుంటారు కదా ఆల్రెడీ ఆడియన్స్ రియాక్షన్. చాలా అసలు క్రౌడ్ ఎంజాయ్ చేస్తారు థియేటర్ లో. అంటే మీరు అనుకున్న ఎగ్జాక్ట్ మీటర్ లో అంతే అలాగే ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇంకా కొన్ని థియేటర్లకి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా నవ్వుతున్నారు అబ్బా. అంటే లైక్ చిన్న చిన్న న్యూయాన్సెస్, స్మాల్ థింగ్స్. ఆ ఫస్ట్ నైట్ సీన్ లో ఆ అమ్మాయి కింద బెడ్ మీద కూర్చొని నవ్వుతున్నారు. అంటే చాలా చిన్న థింగ్స్ అవి. వాటికి చిన్న స్మైల్ ఉంటుంది ఫేస్ లో బేసికల్లీ. సో యా డెఫినెట్లీ అసలు నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి ఇంత బాగా నవ్వుతుందని, సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం బేసికల్లీ. చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఆనెస్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో రివ్యూవర్స్ ఆర్ కమింగ్ యునానిమస్గా, అందరూ అసలు ఇది సినిమా అంటున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. సో చూద్దాం, రిలీజ్ ఇట్స్ ఆల్రెడీ రిలీజ్ అవుతుంది. ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్. నార్మల్ అంటే మనందరూ ఇప్పుడు క్రిటిక్స్ చూసాము, నార్మల్ ఆడియన్స్ కదా యాక్చువల్ చూడాల్సింది. సో వాళ్ళు బట్ దే ఆర్ ద పీపుల్ అబ్బా. అంటే నేను నా సినిమాలు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా క్రిటిక్స్ చూపిస్తా సినిమా. వాళ్ళ సినిమా నీకు ఏం మిస్టేక్ ఉంది అందులో, ఇప్పుడు ఇది అలా చూస్తారు. నార్మల్ ఆడియన్స్ వాళ్ళు చూడరు బేసికల్లీ. ఆ నార్మల్ ఆడియన్స్ చూసేటప్పుడు సినిమాలో చూస్తారు బేసికలీ. అండ్ మనం అలా చూడడం కూడా నేర్చుకోలేము. అంటే మనం క్రిటికల్ గా చూడకుండా ఉండడం కూడా దట్ ఈస్ ఆల్సో వీ హావ్ టు లెర్న్. అంటే మనం క్రిటికల్ గా చూసి వి కాంట్ జడ్జ్ ఎ ఫిల్మ్. అంటే రివ్యూవర్స్ చూడొచ్చు క్రిటికల్ గా, ఫిల్మ్ మేకర్ ఆడియన్స్ లా చూడాలి ఫస్ట్. అప్పుడే కదా తను ఈ కెన్ గుడ్ ఫిల్మ్. అది చూడాలని అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. ఆడియన్స్ లాగా నిజంగా అన్ని మర్చిపోయి, నువ్వు చిన్నప్పుడు ఎవరితో సినిమా చూసావు, ఎలా రియాక్ట్ అయ్యావు, అప్పుడు నీకు తెలిసిపోతుంది నీ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో. ఆ బబుల్లో నుంచి బయటకు వచ్చి నువ్వే ఇప్పుడు మనం వేరే సినిమాలు రివ్యూ చేస్తాం కదా, వేరే సినిమాలు చూసి అది బాలేదు అంటాం. అదే నీ సినిమాని నువ్వు చూసి జడ్జ్ చేయగలవా, జడ్జ్ చేసే క్యాపబిలిటీ ఎంత ఉంటుంది నీకు, అది చాలా కష్టం. అంటే ప్రపంచంలో ఎవడైనా జడ్జ్ చేయగలిగితే ప్రతి సినిమా హిట్ అయిపోతుంది కదా. అంతే కదా. ఇప్పుడు మన సినిమాని మనం ఇది జడ్జ్ చేయగలిగితే చాలా. అందుకే నేను ఐ గో టు స్పేస్. అంటే నేను కంప్లీట్గా సినిమా అయ్యాక నేను కంప్లీట్లీ కొన్నిసార్లు టీవీలో పెట్టుకొని ఏదో ఎవరిదో సినిమా చూద్దాం సార్, అలా ఐ ట్రై టు లుక్ ద ఫిల్మ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం సినిమాలో చూడకూడదు నెక్స్ట్ ఏమవుతావు, ఇలా అవుతుందా, ఇది అలా చూడాలి నువ్వు కూడా సినిమాని. వెన్ యూ సీ దట్ యూ విల్ నో కదా. వెన్ యూ అది నువ్వు కంప్లీట్గా స్క్రాచ్ అయిపోయి మైండ్, ఓకే సీరియల్ ఎలా పడుతుంది నాకు తెలియదు, అలా చూసావనుకో సినిమాని. అంటే దట్ ఈస్ వండర్. అలా చేయగలిగితే ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్. బట్ ఇఫ్ యూ కెన్ డూ దట్ ఇట్ విల్ బి మ్యాజిక్. అసలు తెలుసో లేదో కమల్ హాసన్ ఫాలోస్ దిస్ ప్రాసెస్ టూ. ఎందుకంటే వన్ ఆఫ్ హిస్ అసోసియేట్ అంటే లాంగ్ టైమ్ అసోసియేట్ ఒకరు చెప్పారనమాట వన్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో కమల్ హాసన్ వెన్ కమింగ్ టు ద సెట్ ఆయన ఏం చేస్తారంట, సో వాట్ ఎవర్ ద క్యారెక్టర్ హీ ప్లే, సో ద ఎగ్జాంపుల్ హీ వాస్ టేకెన్ ఇస్ గుణ. సో ఇఫ్ కమల్ హాసన్ ఇస్ ప్లేయింగ్ గుణ, కమల్ హాసన్ విల్ సీ గుణ. అంటే కమల్ హాసన్ గుణను చూస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంకో థర్డ్ పర్సన్ అక్కడ ఉన్నట్లుగా ఆయనే ఊహించుకొని హౌ విల్ దిస్ పర్సన్, అంటే అది ఆడియన్స్ అవ్వచ్చు లేదంటే హూఎవర్, ఆ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ అనేది ఆయన తీసుకొని సాటిస్ఫై అవ్వాల్సిన కమల్ హాసన్ కాదు, ఆ థర్డ్ పర్సన్ సాటిస్ఫై అవ్వాలి. సో అలా బేస్ చేసుకుని ఆయన ఏదైనా మేకప్ కానీ లేదంటే లుక్స్ విషయంలో కానీ లేదంటే పర్ఫార్మెన్స్ విషయంలో కానీ దట్స్ హౌ హీ టేక్స్ ఇట్. సో మీరు ఇప్పుడు చెప్తే నాకు ఆ ఇంటర్వ్యూ గుర్తొచ్చింది అది. సో సూపర్ ప్రవీణ్. సో వెరీ సూన్ పరదా సినిమా కోసం మళ్ళీ ఖచ్చితంగా. సో ఫైనల్ బిఫోర్ క్లోజింగ్ సార్, సో ఇప్పుడు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ రివ్యూస్ కానీ లేదంటే ఆడియన్స్ రియాక్షన్స్ కానీ. సో ఇప్పటిదాకా యాజ్ ఆఫ్ టుడే మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంది సెట్ మరీ ఆర్గానిక్గా తీసాడు సినిమా. సినిమా బండి తర్వాత రివ్యూస్లో దిస్ డైరెక్టర్ ఈజ్ హియర్ టు స్టే అన్నారు. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. అంటే ఉంటాడు ఈ డైరెక్టర్ కొన్ని సంవత్సరాలు. సో యా అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అంటే సినిమా బండి కన్నా బాగుంది సినిమా. అంటే చాలామంది సినిమా బండి చేసినప్పుడు ఫస్ట్ సినిమా అలా మళ్ళీ చేయలేవు. అంటే సినిమా బండి లాంటి సినిమా చాలా కష్టం, నువ్వు ఎప్పటికీ అచీవ్ చేయలేవు. ఎందుకంటే అది అంత ఆనెస్ట్ సినిమా. బట్ శుభం బీట్ సినిమా బండి కంప్లీట్లీ అని నా గట్టి నమ్మకం బేసికల్లీ. So super Praveen, all the best, and once again congratulations for the super hit with Thank you Shubham. so much. Looking forward for Parda. Yeah, sure. Thanks for your time. Thank you.